ఈ రోజు కోసమే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మరి ఫోన్ కాల్ వచ్చిందయ్యా దైవజనుడి దగ్గర నుంచి. మరి ప్రజలతో మీరు ఏం మాట్లాడతారు? 21 రోజులు ఉపవాస ప్రార్థనలు 10వ తారీఖున కబురు పంపించారు. ప్రభువా, మీ చిత్తం అలా బయలుపరిచింది నాయన. మీరు మాట్లాడండి, నీ ప్రజలతో ఒక నూతనమైన శక్తివంతమైన వాక్కును విడుదల చేయండి పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముడు నా మనస్సులో పెట్టినటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఈ రాత్రి విప్పటానికి ఇష్టపడుతూ ఉన్నాను. 90వ కీర్తన 12వ చరణం, 90వ కీర్తన 12వ చరణం చదువుగా విందాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారండి? మోషే గారు ప్రార్థన చేస్తున్నారండి. 90వ కీర్తన పైన చిన్న అక్షరాలతో రాయబడింది చూడండి, మోషే చేసిన ప్రార్థన. ఈరోజు మెసేజ్ టైటిల్ ఏంటంటే, అంశం ఏంటంటే, సారాంశం ఏంటంటే, చేస్తే ఇలా చెయ్యి ప్రార్థన, లేకపోతే మాని. ఈరోజు మెసేజ్ అంశం అది, చేస్తే ఇలా చేయాలి రా బాబు ప్రార్థన. మోషే చేసినటువంటి ప్రార్థనలు టకటక ఒక 6-7 మాటలు మనం ఈ రాత్రి ధ్యానం చేసుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. మోషే దేనిని బట్టి ప్రార్థన చేశాడు? మోషే ప్రార్థనలో ఏ అంశాలు వెలుగులోకి తీసుకొచ్చాడు? అతని ప్రార్థన ఎంతవరకు ఆశీర్వదించబడింది? అతని ప్రార్థనకి ఎంతవరకు రిజల్ట్ వచ్చింది? అతడు ప్రార్థనలో వాడిన మాటలేంటి? ప్రార్థనలో వాడినటువంటి సందేశం ఏంటి? ప్రార్థనలో వాడినటువంటి మాటలు, ఆ లేఖనాలేంటి? ఆ మాధుర్యమైనటువంటి ఆ మాటలేంటో మనం చూస్తూ ఉన్నాం. మొదటి మాట, జ్ఞాన హృదయాన్ని మా హృదయానికి కలగ చేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దయచేసి అండి ఫోన్ పీక నొక్కేసేయండి ఫస్ట్. అది దేవునికి స్తోత్రం. ఫోన్ పీకలు నొక్కేయాలండి. మందిరంలోకి వచ్చేటప్పుడు అండి ఫోన్లు సైలెంట్లో పెట్టుకోవటము, వైబ్రేట్లో పెట్టుకోవటము మాకు పనేం లేదు పాస్టర్ గారు, స్విచ్ ఆఫ్ చేసి పడేయండి. మీతో మాట్లాడుతుంది ఎవరో తెలుసా అండి? సైన్యములకు అధిపతియగు యెహోవా. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలండి. ఏమి డిస్టర్బెన్స్ చేయొద్దు. ఫోన్స్ అన్నీ కూడా ఒక అరగంట పైదాకా ఏది మోగటానికి వీల్లేదు. ప్రజలు డిస్టర్బ్ అయిపోతారు. జ్ఞాన హృదయము మాకు దయచేయము అంటున్నాడు మోషే ప్రార్థన చేస్తూ. ఈ మాట ఎంత శక్తివంతమైన మాటో ఈ రాత్రి నేను మీకు విప్పి మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. జ్ఞాన హృదయం కావాలి ప్రభువా, మాకు జ్ఞాన హృదయం ఇవ్వయ్యా. 20 లక్షల ప్రజానీకానికి ఒక ప్రతినిధిగా నిలబడి సంఘం అందరి పక్షం గురించి ప్రార్థన చేస్తూ, అతని కొరకు కూడా ప్రార్థన చేసుకుంటూ, ఆ ప్రార్థనలో ఒక గమ్మత్తైన మాట వాడాడు, మాకు జ్ఞాన హృదయము కావాలి, మాకు మీరు జ్ఞాన హృదయాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. చాలామందికి జ్ఞానం ఎక్కడ ఉందంటే 2 చెవుల మధ్య ఉంటుంది జ్ఞానం. చాలామందికి తలలో జ్ఞానం ఉంటుంది కానీ హృదయంలో జ్ఞానం ఉండదు. ఎవరికైనా పలానా అడ్రస్ తెలుసంట, తెలుసు, వెంటనే అడ్రస్లు చెప్పేస్తారు, మనుషుల పేర్లు చెప్పేస్తారు, రూట్లు చెప్పేస్తారు. అప్పుడు అనుకుంటూ ఉంటాము, వీడికి ఎంత జ్ఞానంరా. చాలా జాగ్రత్తగా వినండి ప్రియ దైవజనమా. ఏదడిగినా చెప్పేయటం, ఏదడిగినా మాట్లాడటం, ఏ రూట్ అడిగినా చూపించేయటం, ఎలాంటి విషయాలైనా చెప్పటం, ఎలాంటి క్వశ్చన్కైనా ఆన్సర్ ఇవ్వటం అనేది కొంతమంది భక్తులకు అలవాటు. జ్ఞానము తలలో చేరిపోయింది, తలలో ఉంది జ్ఞానం. కానీ మోషే గారు ప్రార్థన చేస్తూ అంటాడు, మాకు జ్ఞాన హృదయాన్ని ఇవ్వండి అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రపంచం అంతా తెలుసుకొని ఏమి లాభం? ప్రపంచంలో ఎవరు ఎట్లాగో చెప్పగలవు,
ఎవరిల్లు ఏ రూట్లో ఉంటుందో చెప్పగలరు, ఎవరు ఎలాంటోళ్ళో చెప్పగలరు, ఎలాంటి ఆలోచన కలుగుంటారో చెప్పగలరు. వాటి వలన ప్రయోజనం లేదు, వాటి వలన యూజ్ లేదు. నీ జ్ఞానము తలలో ఉంటే ఏం ప్రయోజనం? అడిగిన దానికల్లా ఆన్సర్ చెప్పుకుంటా, అడిగిన దానికల్లా రిప్లై ఇచ్చుకుంటా, అబ్బో వీళ్ళు ఎంత జ్ఞానవంతులో అనే సర్టిఫికేట్ మాత్రమే నీకు వస్తుంది. కానీ ఆ సర్టిఫికేట్ దేనికి పనికిరాదు ప్రియ దైవజనమా. కానీ మోషే చేస్తున్న ప్రార్థనలో అతడు అడుగుతున్న మొట్టమొదటి మాట, మాకు జ్ఞాన హృదయాన్ని ఇవ్వండి. ఈ జ్ఞాన హృదయం ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారండి మాకు జ్ఞాన హృదయం వచ్చిందని ఎలా తెలుస్తుంది? అలా ఎలా ఉంటారో తెలుసా? ప్రభువా నీ ఆలోచన నాకు చెప్పయ్యా, నీ మనస్సు ఎలా ఉంటుందో చెప్పయ్యా, నీ మనస్సు నాకు కావాలి యేసయ్యా, నీ ఆలోచన నాకు కావాలి యేసయ్యా, నేను అర్థం చేసుకునేది ఎలాగో మాతో మాట్లాడండి అయ్యా, నిన్ను బాధ పెట్టకుండా ఇంకెలాగ మేము నడవాలో మాతో మాట్లాడండి అయ్యా. ఇది జ్ఞాన హృదయం కలిగిన వారి యొక్క ఆలోచన. అన్నీ తెలుసుకుని ప్రపంచంలో ఎక్కడ ఏదున్నా నువ్వు చెప్పేయగలుగుతున్నావు, నీ కుటుంబం చెప్పేయగలుగుతున్నారు, నీ పిల్లలు చెప్పేయగలుగుతున్నారే. బలుపు ఎవడు కనిపెట్టాడ చెప్పేస్తారు, విమానం ఎవడ చెప్పేస్తారు. వాటి వలన ఏమి లాభం, వాటి వలన ఏమి యూస్? నీ జ్ఞానము తలలో ఉండిన ఎడల లాభము లేదు. ఇక్కడ మోషే గారు మాట్లాడుతున్న మాటలో నాకు చాలా 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 నచ్చిందండి ఈ ముక్క. జ్ఞాన హృదయం ఇవ్వండి మాకు. నిన్ను గ్రహించే హృదయం కావాలి, నిన్ను వెంబడించే హృదయం కావాలి, నీతో మాట్లాడే హృదయం కావాలి, నీతో ముచ్చటించే హృదయం కావాలి. ప్రతిరోజు దేవుణ్ణి అడగగలగాలి, ప్రభువా నీ మనస్సు నాకు తెలియచేయండి, నీ చిత్తాన్ని నాకు తెలియచేయండి, నేను ఎలాగో ఎర్రగాలో నాకు తెలియచేయండి, ఎలా మాట్లాడాలో నాకు తెలియచేయండి. ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయంటే వాళ్ళు జ్ఞాన హృదయము కలిగిన వ్యక్తులు. దేవునికి స్తోత్రం. ఈ పూట ఈ రాత్రి మనందరికీ జ్ఞాన హృదయము కావాలి. దేవుని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి, దేవుని గురించి సెర్చ్ చేస్తూ ఉండాలి, దేవుని గురించి మాట్లాడుతూ ఉండాలి. ఆయనతో మనం మాట్లాడాలి, ఆయన మాట మనం వినగలగాలి. అయ్యా నీ హృదయం నాకు బయలుపరచండి, నీ మనస్సు నాకు బయలుపరచండి, నీ మార్గాలు నాకు బయలుపరచండి, నీ చిత్తాన్ని నాకు బయలుపరచండి. నా బిడ్డల పట్ల నీ ప్రణాళిక బయలుపరచు, నా భర్త పట్ల నీ ప్రణాళిక బయలుపరచు, నా పట్ల నీ ప్రణాళిక బయలుపరచు, మా సంఘం పట్ల నీ ప్రణాళిక బయలుపరచు అని ప్రభుని ఎవరైతే ప్రతిరోజు ప్రార్థనలో అడుగుతారో వాళ్ళు జ్ఞాన హృదయము పొందినట్లుగా. స్తోత్రం, హల్లెలూయా. ఒక చెయ్యి మీ హృదయం మీద పెట్టుకోండి, ఎడమ చెయ్యి హృదయం మీద పెట్టుకొని కుడి చెయ్యి పైకి లేపి నేను చెప్తున్న మాటల వెనకాల చెప్పండి, యేసయ్యా ఈ రాత్రి నాకు జ్ఞాన హృదయాన్ని దయచేయండి, మాకు జ్ఞాన హృదయాన్ని దయచేయండి, మాకు జ్ఞాన హృదయాన్ని దయచేయండి. ఆమేన్. ప్రభు అనుగ్రహించునుగాక. జ్ఞాన హృదయం కావాలి. ఈ హృదయం యేసు కొరకు పరితపించిపోవాలి. ఈ హృదయం యేసు కొరకు ఎంపర్లాడుతూ ఉండాలి. మాట్లాడు ప్రభువా, నీ దాసుని నోట నుంచి నాతో మాట్లాడు. మేము ఎలా ఉండాలో మాట్లాడు, మేము ఏ స్థాయిలో ఉండాలో మాట్లాడు, మేము ఎలా బ్రతకాలో మాట్లాడు. మా చిత్తం ఏంటి, మా ప్రణాళిక ఏంటి, మా విజన్ ఏంటి, మీరు దాసుల ద్వారా మాట్లాడండి ప్రభువా. ఎందుకంటే మీకు మాకు మధ్య ఒక వర్తకుడు ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన తోటను కాచే వ్యక్తి. ఆయనతో మాట్లాడయ్యా, ఆయనకి బయలుపరిచయ్యా, నేను ఎలా ఉండాలో బయలుపరిచయ్యి, నేను మార్చుకుంటాను. జ్ఞాన హృదయం కలిగిన వారి ఆలోచన అలా ఉంటుంది. ఎవరైనా ఇంటి గురించి అడిగితే మొత్తం చెప్తావు, ఏ నుండి జెడ్ వరకు. ప్రయోజనం ఏముంది? ఆ మట్టక్క, ఆ మిట్టక్క, ఆ మదక్క, ఆ మిదక్క, ఆ మదక్క మిదక్క అంటే ఏమొస్తుంది? అందరి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి ఒక్కొక్కరి మైండ్లో. అందరి గురించి తెలుసుకుంటారు కొంతమంది, అన్ని విషయాలు తెలుసుకుంటారు కొంతమంది. వాళ్ళకి అనవసరమైనవి కూడా వాళ్ళ మైండ్లో ఉంటాయి, వాళ్ళకి వద్దు అనేవి కూడా వాళ్ళ మైండ్లో పెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల ఏం బాగుపడ్డావు, ఎన్ని లక్షలు సంపాదించావు చెప్పు, మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఎన్ని బిల్డింగ్లు కట్టేస్తావు దాని ద్వారా? అందరి విషయాలు తెలుసుకొని, అందరి ఆలోచనలు తెలుసుకొని, అందరి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని, అన్ని విషయాలు ప్రపంచవ్యాప్తంగా తెలుసుకొని
ఏం సాధించావు? ఏం సంపాదిస్తున్నావు? ఈ రోజున ప్రజలు జ్ఞాన హృదయము లేక దేవుని చిత్తాన్ని పరిశీలించలేకపోతున్నారు, పసిగట్టలేకపోతున్నారు, దేవుని మాట మీద నిలబడలేకపోతున్నారు, దేవుని వాక్యం మీద కట్టుబడలేకపోతున్నారు. జ్ఞాన హృదయము లేక. మీ ప్రార్థన లైఫ్ ఎలాంటిదో నాకు తెలియదు, మీరు ఎలా ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ పూట మీ ప్రార్థనలో ఈ మొదటి ముక్క పెట్టి ప్రార్థించండి. ప్రభు, నాకు జ్ఞాన హృదయము కలగ చేయండి. జ్ఞానము ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలల తలలో ఉంటే ప్రయోజనం లేదయ్యా. జ్ఞానము హృదయానికి కావాలి. ఈ హృదయము ప్రభు కొరకు తప్పిస్తే, ప్రభు కొరకు పరితపిస్తే, ప్రభు కొరకు పడి లెగుస్తూ ఉంటే, ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తూ ఉంటే, ఒక నీళ్లు కుమ్మరించబడినట్లుగా ఈ హృదయము కుమ్మరించబడుతూ ఉంటే జీవితాలు ఏ రేంజ్లో కట్టబడతాయి, కుటుంబాలు ఏ రేంజ్లో కట్టబడతాయి, ఆత్మీయ జీవితాలు ఏ రేంజ్లో కట్టబడతాయి. ప్రియ విజనమా, దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తూ ఉన్నాను. ఈరోజు నా సంఘములో ఉన్న ప్రతి బిడ్డకి జ్ఞాన హృదయము ప్రభు అనుగ్రహించునుగాక. జ్ఞాన హృదయము ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని తృప్తిపరచుకుని నుంచి పంపునుగాక. రెండో మాట అంటా ఉంటాడు ఆ 12వ చరణములోనే. రెండో మాట కింద ఉన్నది, మా దినములు మాకు లెక్కించుట నేర్పండి అంటాడు. సుదీర్ఘంగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు బైబిల్లోకి. హనోక్ గారు తెలుసా అండి? హనోక్ గారు తెలుసా? ఆయన అడ్రస్ ఎక్కడ? ఇక్కడ ఏమైనా ఉంటాడా పక్కన? బైబిల్లో ఒక మంచి వ్యక్తి అండి, దేవుని మాటకి లోబడుతున్న వ్యక్తి అండి, దేవునికి విధేయత చూపిస్తున్న వ్యక్తి అండి హనోక్ గారు. ఆయన 365 సంవత్సరాల భూమి మీద బ్రతికాడంటండి. ఇంకో విషయం చెప్పనండి, 65 సంవత్సరాలు దేవుడు అంటే ఎవరో తెలియక బ్రతికాడంటండి. 300 సంవత్సరాలు యేసయ్యతో నడుస్తా బ్రతికాడంట. ఎంత మంచి మాట. అసలు నాకు హనోక్ గురించి ఎవరి నోట్లో విన్నా సరే నాకు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఆయన గురించి వింటున్నా, ఆయన గురించి చదువుతున్నా, ఆయన గురించి మాట్లాడుతున్నా. 300 సంవత్సరాలు ఒక వ్యక్తి దేవాది దేవుడితో నడవటం ఎంత గొప్ప విశేషం అది. వింటున్నారా? 365 సంవత్సరాలు అతని యొక్క కాల పీరియడ్ అయితే, అతడు బ్రతకవలసిన దినాలైతే, అతనికి అపాయింట్ చేసిన దినాలైతే 300 సంవత్సరాలు యేసయ్యతో నడిచాడు. కేవలం 65 సంవత్సరాలే యేసయ్య ఎవరో తెలియక బతికాడు. మన జీవితాల్లో లెక్క తీస్తే మన పత్రం అలా వస్తుందా? ఈ బిడ్డ లోకంలో బతికింది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలే, నాలో బతికింది ఇన్ని సంవత్సరాలు ప్రభు చెప్పగలడా? రివర్స్ చేసుకోండి. హనోక్కి మనకి. హనోక్ ఏమో దేవునితో నడిచిన సంవత్సరాలు, దేవుణ్ణి ఎరిగిన సంవత్సరాలు, దేవునితో మాట్లాడిన సంవత్సరాలు, మారు మనసు పొందిన సంవత్సరాలు బోలెడంతా ఉన్నాయి. అతడు లోకానుసారంగా బ్రతికిన సంవత్సరాలు, ఆయన అంటే ఎవరో తెలియక బ్రతికిన సంవత్సరాలు 65 ఇయర్స్ ఓన్లీ. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న కొంతమందికి 40 సంవత్సరాలు ఉంటాయి, 45 సంవత్సరాలు ఉంటాయి, కొంతమందికి 50 ఉంటాయి, కొంతమందికి 60 ఉంటాయి, ఇంకా వగైరా వగైరా ఇంకా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఈ యవనస్తులు 20, 17, 15 ఈ అన్ని సంవత్సరాలు తీసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు వరకు, రేపు ఏమవుతుందో మనకి తెలియదు కాబట్టి ప్రజెంట్ ఇక్కడ వరకు తీసుకుంటే ఇప్పుడు 40 సంవత్సరాలలో తీసుకుందాం. ఈ 40 సంవత్సరాలు ఒక వ్యక్తిని తీసుకున్నాను. ఈ 40 సంవత్సరాల్లో నీవు దేవుని కొరకు బ్రతికిన సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయా, నువ్వు లోకానుసారంగా బ్రతికిన సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయా? ఒప్పుకుందాం యథార్థంగా, యేసే ముందు ఒప్పుకుందామా? ఈ రాత్రి యేసే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒప్పుకున్నావు అనుకోండి, ఆయన రక్తం నీ తల మీద ప్రోక్షించబడుతుంది, ఆయనని క్షమిస్తారు. దేవునికి స్తోత్రం. నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను. హనోకు దేవునితో నడిచాడు, ప్రతిరోజు దేవునితో హనోకు నడిచాడు. హనోక్కి కుటుంబం లేదా? బిడ్డలు లేరా? ఉన్నారు. కుటుంబం ఉంది, పనులు ఉన్నాయి, సమస్తం ఉన్నాయి. చాలామంది అంటారు, పద్దాకలు అయ్యగారు ప్రార్థనలు పెడితే మీకేంటి అయ్యగారు? ఒక ఆమె అంటుంది నన్ను, మీకేముంది పద్దాకల అభిషేక ప్రార్థనలు అంటారు, తైలాభిషేకాలు అంటారు, అగ్ని సదస్సులు అంటారు, మీకేం పోయింది అయ్యగారు? మీరు పూర్తిగా దిగిపోయారు. ఏంటంటుంది? దేంట్లో దిగింది?
మీరు పూర్తిగా దిగిపోయారు కాబట్టి మీరు పొద్దుగూలు ప్రార్థన, మాకు పిల్లుండే, పీసు ఉండే, సీకాకుండే, గొడ్డుండే, గోసుండే. మరి హనోక్ లేరా? హనోక్కి ఫ్యామిలీ లేదా? హనోక్కి కుటుంబం లేదా? హనోక్కి చేతి పని లేదా? 300 సంవత్సరాలు ఒక వ్యక్తి దేవునితో ఎలా నడవగలిగాడు? తన కుటుంబ బాధ్యత చూసుకుంటేనే ప్రభుత్వం నడవగలిగాడు. స్తోత్రం చెప్పండి. ఆమెకు చెప్పాను, హనోక్ తెలుసా నీకని. ఆయన ఎవరు? బైబిల్ చదువుతేనే కదా. ఆమె ఏరియాలో అందరి పేర్లు తెలుసు ఆమెకి. హనోక్ ఎవరో తెలియదట. ఆయన బైబిల్లో ఉంటాడమ్మా. హనోక్ అనే వ్యక్తి 365 సంవత్సరాలమ్మా అతని యొక్క ఆయుష్. ఏమండి, 65 సంవత్సరాలమ్మా. దేవుడు ఎవరో తెలియకుండా బ్రతికారు, ఎరగకుండా బ్రతికాడు. 300 సంవత్సరాలు యేసయ్యతో నడిచాడమ్మా. ఆయన పనులు ఆగలేదమ్మా, ఆయన కుటుంబ బాధ్యతలు ఆగలేదు, అన్నీ చూసుకొని యేసయ్యతో నడిచాడమ్మా. అంటే సరేలేండి, ప్రార్థన చేయండి, వెళ్ళటం టైం అవుతుంది అంటాం. వినరు. మీ మాట మీదే, మీ ఆశ మీదే, మీ భాష మీదే, మీ ఆలోచన మీదే. మా దినములు లెక్కించే కృప మాకు ఇవ్వండి అంటున్నాడు మోషే. ప్రార్థన చేస్తా, మా దినములు మాకు లెక్కించడం నేర్పండి. అసలు దేవుని కొరకు ఎంతకాలం బతికావమ్మా నువ్వు? దేవుని కొరకు ఎంతకాలం జీవించగలిగావు? ఎంతకాలం బతకగలిగావు? ఒక గంట తర్వాత ఏమైందో మనకు తెలియదు, ఒక సెకండ్ తర్వాత ఏమైందో మనకు తెలియదు. భవిష్యత్తు మీద మన నమ్మకాలు పెట్టుకోకూడదు. ప్రజెంట్ 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 ప్రజెంట్. మనకు ఆయుష్ ఉందంటే, మనకు ఊపిరి ఉందంటే ప్రజెంట్ దీని గురించి ఆలోచించాలి. ప్రభు రాకూడొస్తే పరిశుద్ధులు ఘోషిస్తున్నాడు, మరణాత 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 అని పరిశుద్ధులు ఘోష పెడుతున్నారు. త్వరగా రండి ప్రభు, త్వరగా రండి ప్రభు అని పరిశుద్ధులు, ప్రతిష్ఠిత పరులు, సమర్పించుకున్న వారు కేకలు వేస్తున్నారు. ప్రభు రాయ్యా. ఆయన వస్తే, ఆయన వచ్చేస్తే సార్వత్రిక సంఘం కొరకు, షులమతి సంఘం కొరకు, పావురం కొరకు, నిష్కలంకురాల కొరకు, ఉద్యాన జలాశయం కొరకు, ప్రాణేశ్వరి కొరకు, ప్రియులారి కొరకు, సఖీ కొరకు ఆయన వస్తే పరిస్థితి ఏంటి? దేవుడు చెప్పగలడా? ఈమె లోకములో కంటే దేవుళ్ళో ఎక్కువగా బ్రతకగలిగింది, నాలో ఎక్కువగా ఉంది అని దేవుడు చెప్పగలడా? నీ గురించి సాక్ష్యం ఇవ్వగలడా? నీ సేవకుడు సాక్ష్యం ఇవ్వగలడా? దేవుళ్ళో ఎక్కువగా బ్రతికే బిడ్డలు, ప్రార్థన చేసుకునే బిడ్డలు, వాక్యం చదివే బిడ్డలు, నమ్మకం ఉండే బిడ్డలు, మందిరంలో ఎలా వినయముతో ఉంటారో, విధేయత ఉంటారో, వారు ఏ పనులకు వెళ్ళాలనే ఉంటారు బ్రదర్, వాళ్ళ ఇంట్లో ఉండాలనే ఉంటారని ఒక సేవకుడు సాక్ష్యం ఇవ్వగలడా? ఆలోచిద్దాం. మొదటి ప్రార్థన, నాకు హృదయ జ్ఞానం ఇమ్మని చేయాలి. రెండవ ప్రార్థన, మా దినములు లెక్కించేటువంటి కృపనివ్వండి అయ్యా. లెక్కేసుకోవాలి. ఎంతకాలం దేవుని కొరకు బ్రతికాను, ఎంతకాలం లోకంలో బ్రతికాను, ఎంతకాలం దేవుని కొరకు రోషంగా బతకగలుగుతున్నాను? ఇన్ని సంవత్సరాల వయసులో ఎంతకాలం దేవునిని ఎరగకుండా బతికావు? పోనీ దేవునిని ఎరిగిన దగ్గర నుంచి ఎన్ని రోజులు పర్ఫెక్ట్గా ఉండగలిగావు? పోనీ బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు పర్ఫెక్ట్గా ఉండగలిగావు? పోనీ గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు ఎన్ని రోజులు దేవునికి నమ్మకంగా బతకగలిగావు? పోనీ గత నెల నుండి ఈ నెల వరకు ఎన్ని దినాలు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకగలిగావు? పోనీ గతించిన 24 గంటల్లో నుంచి ఇప్పుడు వరకు ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు, ఎన్ని గంటలు నమ్మకంగా ఉండగలిగావు? లెక్కేసుకోవాలి, లెక్కేసుకోవాలి. లెక్కల మీద ఉండాలి భక్తి జీవితం. నీ తిండికి ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు? నీ పనులకి ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు? నీ స్వచిత్తాలకి ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు? నీ సంతోషాలకి, నీ ఆనందాలకి, నీ కోరికలకి, నీ ఆశలకి ఎంత టైం కేటాయించేస్తున్నావు? దేవునికి ఎంత టైం ఇవ్వగలుగుతున్నావు? యేసయ్యకి ఎంత టైం ఇవ్వగలుగుతున్నావు? యేసయ్యకి ఎంత టైం కేటాయించగలుగుతావు? లెక్కేసుకోవాలి. మా దినములను మాకు లెక్కించేటువంటి నేర్పయ్యా, లెక్కించుకునే కృప నేర్పయ్యా.
మా దినాలు మేము లెక్కించుకోవాలయ్యా అని మోషే గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రియ దైవజనమా, ఆలోచించండి. రాత్రి 120 సంవత్సరాలు మోషేకు వస్తే 80 సంవత్సరాలు అండి, 40 సంవత్సరాలు సిద్ధపడ్డాడు. అరణ్యములో మందను మేపుకుంటా సిద్ధపడ్డాడు. ఇంకో 40 సంవత్సరాలు దేవుని పని చేస్తా ముందుకెళ్ళాడు. దేవుని పనిలో ఉన్నాడు. ఆయన పిలుపును గైకొన్నాడు. ఆయన ఏర్పాటును గ్రహించాడు. ఆ 40 సంవత్సరాలు అద్భుతమైన సేవ చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టి. ఆయన చేస్తున్న ప్రార్థన, మా దినములను లెక్కించేటువంటి కృప మాకు నేర్పండి. ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటా బతికావు, నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటా బతికావు, నీ ఆలోచన నెరవేర్చుకుంటా బతికావు. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు యేసయ్య కొరకు నమ్మకంగా బతికావు. త్రాసులో వేస్తే తేలిపోతాం, ప్రభు వస్తే విడిచిపెట్టబడతాం. లోకంలో బతికింది ఎక్కువగా కనపడి దేవుళ్ళు బతికింది తక్కువగా కనపడితే హేళన చేయబడతాం, ఉమ్ము వేయబడతాం, త్రోసి వేయబడతాం. ఆలోచిస్తున్నావా? ఇది కడవరి కాలం, కడవరి దినాలు. మా యవన జీవితాలు దేవుని కొరకు సమర్పించుకొని బతుకుతున్నామంటే ఎందుకండి? మేమును మీలాంటి మనుషులు కామా? సత్యాన్ని గ్రహించాం, దేవునికి లోబడ్డాం, ఆయన మాట వింటూ ప్రయాణం చేస్తున్నాం. దినములు లెక్కేసుకోవాలి. దినములు లెక్కేసుకునేటిది మాకు నేర్పయ్యా. ఎంత కాలం నీలో నిలబడగలిగా మాకు నేర్పయ్యా. లోకంలోకి ఎంత టైం కేటాయిస్తున్నామో, ముచ్చట్లకి ఎంత టైం కేటాయిస్తున్నామో, లోకానుసారమైన వాటికి ఎంత టైం వేస్ట్ చేస్తున్నావో సహోదరుడా, సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. టైం వేస్ట్ అయిపోతుంది. నీ జీవితంలో టైం వేస్ట్ అయిపోతుందా? టైం వేస్ట్ చేసుకుంటావా? టైంని సద్వినియోగం చేసుకుంటావా? వ్యర్థంగా బతుకుతున్నావా? అర్థవంతంగా బతుకుతున్నావా? ఫలభరితంగా బతుకుతున్నావా? ఫలము లేనట్లుగా బ్రతుకుతున్నావా? ఎలా జీవించగలుగుతున్నావు? ఒక వర్షకరమైన మేఘంగా భూమిని తడిపి ఒక ప్రయోజనకరమైన బిడ్డలుగా బ్రతుకుతున్నారా, లేదంటే అప్రయోజనమైన బిడ్డలుగా బ్రతుకుతున్నావా? ఒకసారి టాలీ చేసుకోండి, ఒకసారి లెక్కేసుకోండి. రాత్రి ఒకసారి ఆలోచించి నీ ఆలోచన అంతా ఈ పాయింట్ మీద పెట్టు. లెక్కేసుకుంటే తేలిపోతుందిగా. బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి ఈరోజు అన్నాను, అది కూడా కాదన్నాను. నువ్వు తీర్మానం చేసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు అన్నాను, అది కూడా కాదన్నాను. పోయిన సంవత్సరం నుంచి ఈ రోజు వరకు అన్నాను, అది కూడా కాదన్నాను. తర్వాత పోయిన నెల నుంచి ఈ నెల వరకు ఎలా బతికావు అన్నాను, అది కూడా కాదన్నాను. గతించిన 24 గంటల నుంచి ఇప్పుడు వరకు ఎంత టైం దేవునికి ఇచ్చావు, ఎంత టైం దేవునితో మాట్లాడావు, ఎలా బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు? దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఎవడో నిర్లక్ష్యంగా ఉండద్దు. యూదా గోత్రపు సింహము గర్జిస్తుంది రాత్రి ఇక్కడ నిలబడి. నీ దినములను నీవు లెక్కేసుకోగలుగుతున్నావా? అన్ని లెక్కలు వచ్చండి సంఘాలకి, సంఘంలోని విశ్వాసాలకు అన్ని లెక్కేస్తారు, కానీ ఇది లెక్కేసుకోలేరంట. ఏంటో గడుపుతున్నావు, ఏంటో వెళ్ళిపోతుంది బండి, ఏంటో వెళ్ళిపోతుంది బండి. వస్తున్నామా, వెళ్తున్నామా, వింటున్నామా, దులిపేసుకుంటున్నామా, అయ్యగారి దగ్గర వందనాలు బ్రదర్, వందనాలు అయ్యగారు అని చెప్తున్నామా, వెళ్ళిపోతున్నామా? అంతవరకే ఉంటే రేపటి రోజున నీ కుటుంబ పరిస్థితి ఏంటి? రేపటి రోజు నీ బిడ్డల పరిస్థితి ఏంటి? నీ భర్త పరిస్థితి ఏంటి? ఒక పొలంలో ఉన్నామంటే రైతుకు ఆకలి తీర్చే వ్యక్తులుగా మనం బ్రతుకుతున్నామా? ఒక సంఘంలో ఉన్నామంటే దేవుని ఆశలు, దేవుని ఆశయాలు నెరవేర్చే బిడ్డలుగా బ్రతుకుతున్నామా? ఎంతకాలం లోకానుసారంగా బతికావు? ఎంతకాలం దేవుణ్ణి ఎరిగి బతికావు? రెండు టాలీ చేస్తే ఏది దేనికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది?
లోకానుసారంగా బతికిన జీవితానికి ఫస్ట్ ర్యాంక్ వస్తే పరిస్థితి ఏంటి? అరే రే 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 నేను చర్చికి వచ్చిన టైమింగులు తక్కువే, దైవజోడితో సహవాసంగా ఉండేటువంటి రోజులు, సంవత్సరం, నెలలు తక్కువే, పరిశుద్ధతలో కలిసి ప్రార్థన చేయటం తక్కువే, అన్నీ తక్కువే కనపడుతున్నాయి. ఆత్మ సంబంధమైన విషయాలన్నీ తక్కువగానే కనపడుతున్నాయి. లెక్కేసుకుంటే ఆత్మ సంబంధమైన విషయాలు తేలిపోతున్నాయి, లౌకిక సంబంధమైన విషయాలు బరువెక్కిపోతున్నాయి. మోషే అద్భుతమైన ప్రార్థన చేశారు. అయ్యా, మా దినాలు మేము లెక్కేసుకోవాలి, టైం వేస్ట్ చేయకుండా గడిపే హృదయ జ్ఞానం మాకు కావాలి. చాలా టైం వేస్ట్ అయిపోయింది ఇప్పటికే మీది, తెలుసండి మీకు ఆ విషయం? చాలా టైం వేస్ట్ చేసేసారు. మీ తెలివి తక్కువ నిర్ణయాలను బట్టి, అడ్డగోలు నిర్ణయాలను బట్టి, భయంకరమైన మాట తీరును బట్టి, భయంకరమైన స్వభావాలను బట్టి, భర్త చెప్పిన మాటల భార్య వినకపోవటం, భార్య ఇచ్చిన ఆలోచనల భర్త తీసుకుపోవటం, దైవజనుడు ఆలోచన తీసుకోకపోవటం, దేవుని ఆలోచన లెక్కపత్రం చేయకుండా ఇసిరిపడేయటం, చాలా టైం వేస్ట్ అయిపోయింది సంగమా. ఈ రాత్రైనా మారు మనసు పొంది, సమయము వృధా అయిపోయింది, ఇక సమయము లేదు అని గ్రహించి దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా బ్రతకటానికి ముందుకు అడుగు వేయండి. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభు నామమున దినాలు లెక్క పెట్టు, దినాలు లెక్కై. భవిష్యత్తుని ఎవడైనా లెక్కేయగలడా? ఏంటో మిమ్మల్ని చూస్తున్న లెక్కేసేస్తారు భవిష్యత్తుని. నాకు అర్థం కావట్లేదు, లెక్కేస్తారా? విలేకరుల మాదిరి అట్టాగా చూస్తున్నారు. భవిష్యత్తు లెక్కేలేముగా, గతాన్ని లెక్కేసుకోవాలి. ఒక అరక్షణం తర్వాత ఏమవుతుందో ఒక సెకండ్ మంది కాదండి, దీని తర్వాత అసలు మంది కాదు. భవిష్యత్తు గురించి లెక్కేసేటువంటి ఇది పత్రం మన దగ్గర లేదు, కానీ గతాన్ని గురించి లెక్కేసుకోగలం. గతములో ఎంత పర్ఫెక్ట్గా దేవుని కొరకు నిలబడిన దినాలు ఉన్నాయి, దేవుని కొరకు రోషంగా బ్రతికిన దినాలు ఉన్నాయి, దేవుని తప్ప నాకు ఎవరు వద్దు అని చెప్పిన రోజులు ఎన్ని ఉన్నాయి, లోకానుసారంగా బ్రతికిన రోజులు ఎన్ని. గతాన్ని లెక్కేసుకో, టాలీ చేసుకో, తోకమై మోర మనసు పొంది. రాత్రి ఎవరి లెక్కలకు తెలిసిపోయింది. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతూ ఉండగానే నీ మైండ్లోకి నీ లెక్క తేలిపోయింది. దేవుడు బెల్షాజర్ లెక్క తేల్చేశాడంట. మెన్నే టెక్లో ఫారస్ అయిపోయింది చరిత్ర. ఆయన లెక్కేస్తే చరిత్ర అయిపోద్ది. నువ్వు లెక్కేసుకో, అందుకే ఈ రాత్రి నువ్వు లెక్కేసుకొని ఒకవేళ దేవుని కొరకు బ్రతికింది, దేవుని కొరకు నిలబడింది, నమ్మకంగా బ్రతికిన, విశ్వాసంగా బ్రతికిన దినాలు, సంవత్సరాలు, నెలలు తక్కువైతే బలం ఉంది. ఆమెను చెప్పండి. ఓపిక ఉంది, శక్తి ఉంది. పురుకొల్పబడదాం అందరం. పురుకొల్పడం ఎందుకంటే ఓపిక ఉందిగా, శక్తి ఉందిగా. కష్టపడదాం, ఫుల్ఫిల్ చేసుకుందాం, నెరవేర్చుకుందాం, దేవుని కొరకు బ్రతుకుదాం, రోషంగా బతుకుదాం. పిల్లలకు కూడా దేవుని కొరకు రోషంగా బ్రతకడం ఎలాగో నేర్పిద్దాం. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేశారా ఇన్ని సంవత్సరాలు, మందిరాలకు తీసుకురాకుండా నువ్వు టీవీ చూడనానా అని రిమోట్ ఇచ్చేసి వచ్చారేమో, నువ్వు బయటికి వెళ్ళరని పాకెట్ మనీ ఇచ్చి పంపించారేమో. వాడు ఒకవేళ వచ్చి వెళ్ళిపోతుంటే చూసుకుంటూ ఉంటున్నావు, కానీ ఏమీ అనలేకపోయినా చాలా టైం వేస్ట్ చేస్తావు నీ పిల్లల గురించి కూడా. ఎంత టైం వేస్ట్ అయిపోయిందో తెలుసండి. ఏమంటే జీవితం అంటే ఆడతా పాడతా కాదండి, ప్రతిరోజు భయంగా బ్రతకాలి. 120 సంవత్సరాలు బ్రతికిన మోషే 40 సంవత్సరాల అరణ్యములో చేయకూడని పనంతా చేసి నలిగిపోయి వేజారిపోయిన మోషేతో దేవుడు మాట్లాడి, నిన్న సాధనంగా వాడుకుంటా, నా సేవకుని వాడుకుంటా రా అని పిలిచి 40 సంవత్సరాలు దేవుని సేవలో వాడబడ్డాడు మోషే. దేవునికి స్తోత్రం. అంటాడు మహానుభావుడు, నా దినములు లెక్కేసే కృప నాకు నేర్పించాయి. ఎన్ని సంవత్సరాలు దేవుని కొరకు నిలబడ్డావు, ఎన్ని సంవత్సరాలు దేవుని కొరకు బ్రతికావు. ఇప్పుడు ఒకవేళ బ్రతుకుతున్నావా, ఇప్పుడు ఒకవేళ ఉన్నావా, తొలగిపోయావా, తప్పిపోయావా, నిలబడగలుగుతున్నావా? అదే రోషం, అదే కర్తవ్యం, అదే ఆశలు ఉన్నాయా దేవుని కొరకు? ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటే హృదయం ఒక్కసారిగా నీరైపోయింది నాకు. ప్రభువా, ఏంటి మా పరిస్థితి?
ఎంతకాలం నమ్మకంగా ఉన్నావు, ఎంతకాలం అపనమ్మకంగా బతికానని నన్ను నేను క్వశ్చన్స్ చేసుకుంటున్నాను, నన్ను నేను ఆన్సర్ చేసుకుంటున్నాను, నన్ను నేను క్వశ్చన్స్ చేసుకుంటున్నాను. జయరాజు, నువ్వు ఎంతకాలం నమ్మకంగా దేవుని కోసం బతికావు, సేవ చేస్తూనే ఈ సేవలో కూడా నమ్మకమైన సేవ ఎన్ని సంవత్సరాలు చేసావు, అబద్ధమైన సేవ ఎన్ని సంవత్సరాలు చేసావు? నాకు నేనే క్వశ్చన్స్ వేసుకుంటున్నాను. ఇవన్నీ టాలీ అవ్వాలి, ఎన్ని లెక్కలు వేయాలి. ఒకవేళ లౌకికంగా బతికింది ఎక్కువ ఉంటే ఈ బలాన్ని దేవుని కొరకు వాడేయాలి ఈ రోజు నుంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఆదికాండం 47వ అధ్యాయం 8-9 వచనాన్ని చదివి పెట్టండి. ఆదికాండం 47వ అధ్యాయం 8-9 వచనాలు. ఫరో యాకోబుని అడుగుతున్నాడు, బ్రదర్ నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించావు అని. యాకోబు చెప్తున్నాడు ఫరో గారికి, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130. అయ్యో, దేవునికి మహిమ కలుగునుగాక. ఫరో యాకోబుని అడుగుతున్నాడు, బ్రదర్ ఎన్ని సంవత్సరాలు అని అడుగుతా ఉన్నాడు. నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130 సార్, కానీ బ్రతికింది కొంచెమే సార్. యాత్ర చేసింది 130 బ్రతికింది కొన్ని సంవత్సరాలట. బ్రతకకుండా యాత్ర చెయ్యగలమా? ఏంటి యాకోబు యొక్క అర్థం ఏంటి, మర్మం ఏంటి, మనసు ఏంటి? ఆ ఆన్సరు ఫరోకి ఎందుకు ఇచ్చాడు? యాత్ర చేసింది 130, జీవించింది బ్రతికింది కొంతకాలమేనట, కొన్ని నెలలేనట, కొన్ని సంవత్సరాలేనట. కొంతకాలమే నేను జీవించాను, కొంతకాలమే నేను బ్రతికాను. ఏదో చేసేయడానికి 130 సంవత్సరాలు చేసేసాం కానీ సార్ యాత్ర, కొంతకాలమే బ్రతికాను సార్, నేను కొంతకాలమే జీవించాను సార్ అంటే. ఒక దైవజనుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఒక మా అమ్మగారు చనిపోతే వెళ్ళాను నేను. ఆ పెద్దమ్మ గారు ఏమండి దేవుని కృపను బట్టి 95 సంవత్సరాలు బ్రతికిందని సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. ఎవరో హల్లెలూయా అంది, దేవుని స్తోత్రం. ఈ 95 సంవత్సరాలు కూడా ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. కుర్చీలో కూర్చున్నట్టే వింటున్నాను, దేవునికి స్తోత్రం. ఇంకేం చెప్తాడో మరమాలని. ఆ పెద్దమ్మ గారు 95 సంవత్సరాలు బ్రతికింది, బీపీ లేదు. ఇంకోటి అది ఇంట్లో కాదు ఒంట్లో, బీపీ లేదు, షుగర్ లేదు, బెదురు లేదు, భయం లేదు, అందుకే 95 బతికింది అన్నాడు. మైకు పక్కన ఇచ్చేసాడు. అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. 95 సంవత్సరాలు బ్రతికింది అని దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు. 95 సంవత్సరాలలో నీ కొరకు బ్రతికింది ఎన్ని సంవత్సరాలు? బతికేస్తారు పలోలుమని. ఏమండి, పలోలుమని బతికేయటం కాదు. చాలామంది నాకు చెప్తా ఉంటారు, మా తల్లిగారండి 100 సంవత్సరాలు బతికారు. ఒక 120, 130 బతికితే గిన్నీస్ బుక్లు ఎక్కేసిన వాళ్ళు కూడా ఉన్నారు. గిన్నీస్ బుక్లో 105 సంవత్సరాలు, 110 సంవత్సరాలు గిన్నీస్ బుక్ రికార్డులోకి వెళ్ళిపోతున్నారు. ఎన్ని సంవత్సరాలు దేవుని కొరకు జీవించారు, ఎన్ని సంవత్సరాలు దేవుని కొరకు బ్రతికారు, ఎన్ని సంవత్సరాలు తమ నీతి కలిగిన హృదయాన్ని నొప్పిగించుకుంటూ బ్రతికారు, ఎన్ని సంవత్సరాలు దేవుని ప్రతినిధిగా బ్రతికారు, ఎన్ని సంవత్సరాలు దేవునికి లోబడి బ్రతికారు, ఎన్ని సంవత్సరాలు దేవుని చిత్తాన్ని చేస్తా బ్రతికారు, ఎన్ని సంవత్సరాలు దేవుని మాటను వింటూ వెంబడించారు, ఎన్ని సంవత్సరాలు దైవజనుడికి లోబడ్డారు, ఎన్ని సంవత్సరాలు దేవునికి లోబడ్డారు. ఇది లెక్క తేలాలి రాత్రి. ప్రభు కృపలో అంటే బీపీ లేదు, షుగర్ సాక్ష్యమా? బీపీ ఉన్నాడు, షుగర్ ఉన్నాడు, పరలోకంలో ఉన్నారు. దేవుని స్తోత్రం. తిట్టుకోబాకండి. దేవుని కృపను బట్టి మాకు షుగర్ లేదండి, బీపీ లేదండి, కంటి చూపు కూడా శుభ్రంగా కనపడుతుందండి. ఎవరికి లాసు, ఎవరికి గొప్ప, ఎవరికి ప్రయోజనం నాకు అర్థం కావట్లేదండి. కొన్ని సాక్ష్యాలు ఇంటో అలా చిరునవ్వు ముఖం మీదకు తెప్పించేస్తాయి అంతే.
నేను మా సంఘానికి ఎప్పుడు ఒక రోషం కలిగిన మాట అంట, వాళ్ళ కోపం మొత్తం వచ్చిందని. బతుకుతున్నాయిలే కుక్కలు మనం అన్న, కుక్కలు బతుకుతున్నాయి, మనము బతుకుతున్నాం. బతుకుతే గొప్ప కాదురా బాలుడా, బతుకుతే గొప్ప కాదమ్మా సంగమా. ఎన్ని సంవత్సరాలు దేవుని కొరకు బతికేవుతే లిస్ట్. అప్పుడు నీ సాక్ష్యానికి తప్పట్లు కొట్టి కరటాల ధ్వనులు చేస్తాం. దేవుని కొరకు ఇన్ని సంవత్సరాలు బ్రతికవయ్య గారు. ఏదో తెలుసో తెలియకో మూర్ఖత్వంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ దేవుడు తెలిసినాక, బాప్తిజం పొందినాక, అపోస్తల బోధలకు వచ్చినాక, పెంతెకోస్తు సంఘానికి వచ్చినాక, వరాలు, భాషలు, దర్శనాలు కలిగినటువంటి ఆత్మ వరాలు కలిగిన సంఘానికి వచ్చిన తర్వాత, ఇదిగోండి పాస్టర్ గారు ఇన్ని సంవత్సరాలు దేవుని కొరకు నిలబడ్డానని చెట్టా ఉందా? పోని దేవుని ఎరిగి కూడా, దేవుణ్ణి తెలుసుకుని కూడా, బాప్తిజాలు పొంది కూడా, అపోస్తుల బోధన వింటూ కూడా, వరాల చేత ఫలాల చేత కట్టబడుతూ కూడా దేవుని కొరకు బ్రతకలేని వారు ఉన్నారు ఇక్కడ. ఆలోచించండి ఒకసారి. యాకోబు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, 130 సంవత్సరాలు మేము యాత్ర చేసాం, కానీ నేను జీవించింది కొంతకాలమే అన్నాడు అంతే. ఫరోకి 70 చుక్కలు, కానీ ఇదేందిరా బాబు. లెక్కేసుకుందాం ఈ రోజున మన దినముల పరిణామం. ఆ పరిణామాన్ని లెక్కేసుకుందాం. ఎన్ని సంవత్సరాలు దేవుని కొరకు నిలబడగలుగుతున్నాం? బట్ స్టిల్ నిలబడగలిగావా? నమ్మకంగా ఉన్నావా? విశ్వాసంగా ఉన్నావా? యథార్థంగా ఉన్నావా? నాకు ఒక పాట చాలా ఇష్టం. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. పాడతారా? యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా చెప్పండి, నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. జీవించు దినములంతా ఉరి కొరికి పని చేసేదా, జీవించు దినములల్లా ఉరి కొరికి పని చేసేదా. పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ కృపలో, దానిని మరచెదనా, దానిని మరచెదనా. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నీ చిత్తం చేయుటయే. నీ కోసం జీవిస్తున్నా, చెప్పగలవా? నిన్ననే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ననే బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. కమాన్. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత. నా తపన ఎంత, నీ చిత్తం
నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే గ్లోరీ గ్లోరీ తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే తలంపులెల్లా తపన ఎంత నీ చిత్తం నీవు చేయుటయే బ్రతుకు దినములు దేవుని చిత్తం చేస్తా బతకాలి, దేవునికి లోబడతా బతకాలి. నీ కోసం జీవిస్తున్నా, నిన్నే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నిన్నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండు చేతుల దేశకు మంచి స్తోత్రం చెప్పండి. మంచిది ప్రియదవిచనమా. ఈ పాటలో మంచి మాటలు ఉన్నాయి. నీ కోసం జీవిస్తున్నానయ్యా, నిన్ను నేను ప్రేమిస్తూ. ఇది హృదయపూర్వకంగా చెప్పగలవా? తండ్రి, నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడుతాను. ఎప్పుడయ్యా నిన్ను చూసేది? నా మది తప్పించిపోతుంది. ఆలోచించండి ప్రియదవిజనమా. ప్రతిరోజు లెక్కేసుకోవాలి. ఏ లెక్క వేయాలి? డబ్బులు లెక్క. ఏ లెక్క వేయాలి? దినములు దినములు దినములు. గతంలో దినాలు లెక్కేసుకోవాలి. దేవుని కొరకు బ్రతికింది, దేవుని కొరకు జీవించింది లెక్క తక్కువ వస్తే బలం ఉంది కదా. పురుకొలుపు పడదాం ఈ రోజు నుంచి. దేవుని కొరకు రోషంగా బ్రతుకుదాం. మేము ప్రభుని నమ్ముకున్నామండి. ఒక సాక్ష్యం చెప్తుంది. నేను బాప్తిజం తీసుకొని 40 సంవత్సరాలు అయింది అంటుందామా. నెలకు ఒకసారి వచ్చి చర్చికి సీఎం వాళ్ళు, పిఎం వాళ్ళు నెలకు ఒకసారి వస్తారు. విజిటింగ్ అనమాట, విజిటింగ్ టీచర్స్ వాళ్ళు వచ్చి, పాస్టర్ గారు ఎట్టున్నారు, ఈమె ఎట్టుందో, ఆమె ఎట్టుందో చూసి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇంకో నెలకు కనపడిద్ది. మళ్ళీ సాక్ష్యం చెబుతుంది, 40 సంవత్సరాలు అయిందని బాప్తిజం తీసుకొని. ఎవరు గొప్ప? అలాంటి వాళ్ళు సాక్ష్యం చెప్తే ఒళ్ళు కారాల మిరియాలు వేసి నూరెత్తా ఉంటుంది. నాకైతే లేక ఆపేయాలనిపించింది, కానీ క్రమం కాదు కదని తట్టుకొని కూర్చుంటాం అంతే. ఏదో ఒకటి కట్టేసి కరెంటు పోయిందని చెప్పాలనిపించింది. ఇంట్లో చెత్తంట సాక్ష్యాలు ఏంటంటే, ఆ చర్చి సరిగ్గా రాదు కానీ 40 సంవత్సరాలు ఇది బాప్తిజం తీసుకొని అంటే ఊక్కుంటా చెప్తుంది. మైక్ అమెరికాలో పెట్టింది ఇట్లాగా. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు బాప్తిజం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అనేది సాక్ష్యాలు చెప్పుకొని భోజనాలు పెట్టుకొని చేయగడికించుకోవడం కాదు. 40 సంవత్సరాలు సరే బాగానే చెప్తున్నావు, కానీ 40 సంవత్సరాలు నమ్మకంగా ఎన్ని సంవత్సరాలు బతికావు? లిస్టు తీ బయటికి. యేసు కొరకు నమ్మకంగా బతికిన సంవత్సరాలు ఎన్ని? యథార్థంగా బతికిన సంవత్సరాలు ఎన్ని? ఆయన ప్రతినిధిగా బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? నీ కుటుంబం అంతా దైవజనుడికి, సంఘానికి లోబడి జీవించిన సంవత్సరాలు లెక్కది. అప్పుడు చెప్పు సాక్ష్యం లెక్కది. సీరియస్గా తీసుకుందాం ఈ మాట. నువ్వు ఇంటికి వెళ్ళంగానే బుక్కు పెన్ పట్టుకొని కూర్చోవాలా. కొండల మీద పడిపోకూడదు. వెళ్ళంగానే ఏం పట్టుకొని కూర్చోవాలా? బుక్కు పెన్ను పట్టుకొని కూర్చొని లెక్కేసేయాలా. లెక్కేసేస్తే పేపర్ రోజు ముద్దు పెట్టుకోమని చెప్పట్లా. పేపర్ పడేసి తర్వాత చించేయి, లెక్క తేలిపోయిన తర్వాత. సిద్ధపడు, ఇంకా కృషి చెయ్యి, ఇంకా పని చెయ్యి. దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని కొరకు పరిగెత్తడానికి, దేవుని కొరకు జీవించటానికి, మందిరంలో లోబడి ఉండటానికి, దైవజనుడు చేతుల క్రింద ఒదిగి ఉండటానికి నిన్ను, నీ భర్తని, నీ బిడ్డల్ని ప్రిపేర్ చేసుకో, సిద్ధపరచుకో. ఒకరి చేయి ఒకరు పట్టుకొని పుర్రు కొలుపుకోండి. అయ్యో ప్రభు ఈరోజు వచ్చేస్తే నా లెక్క తేడా వచ్చేస్తుంది, విడిచిపెట్టి పడిపోతానేమని ఈ రోజు నుంచి ప్రయత్నాలు చేయండి. వినిన వాక్యాన్ని విడిచిపెట్టొద్దు. భారంగా దైవజనులు వర్తమానాలు తీసుకొస్తారు. భారంగా దేవుని దగ్గర నుంచి కొన్ని గంటలు కనిపెట్టి మీ దగ్గరకు తీసుకొస్తారు. మీరు 1 గంట వింటారు. మేము ఈ గంట ప్రసంగాన్ని 5-6 గంటలు కూర్చొని ప్రిపేర్ అవుతాం. దేవునితో మాట్లాడి ఆయన దగ్గర నుంచి వాక్కును పొందుకొని బయటకు వస్తాం. మీరు సిల్లీగా 1 గంట ఫ్యాన్ల కింద కూర్చొని ఆమేన్ అనగా వెళ్ళిపోతారు. సరే, దైవజనుడు ప్రయాసను గుర్తించు.
ఈ వాక్యం కొరకు నా దగ్గర తీసుకురావడానికి కొరకు దైవజనుడు ఎంత ప్రయాసపడి ఉంటాడు, ఎన్ని గంటలు నలిగిపోయి ఉంటాడు, ఉపవాసం ఎంతసేపు ఉండి ఉంటాడు, కన్నీరు ఎంత కార్చుండి ఉంటాడు. ఏది కూడా సిల్లీగా తీసుకోవద్దండి దేవుని మాటలు. ఇంటికి వెళ్ళంగా లెక్కేసుకోవడం ప్రారంభించు. నీ పిల్లలది, నీ భర్తది, నీది లెక్కే, ఎవరిదో లెక్కేసేసుకోండి. హనోకు లెక్క తేలింది. 365 సంవత్సరాలు అతని ఆయుష్ అయితే 65 సంవత్సరాలే దేవుడు ఎవరో తెలియకుండా ఎరగకుండా బతికాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. యేసయ్య అంటండి పరలోకంలోంచి, అమ్మో ఈరోజు హనోకు దగ్గరికి వెళ్ళిపోవాలి, నేను హనోకుతో నడవాలి అని యేసయ్య అనుకుండేవాడు అంటండి. బాబోయ్, ఇప్పుడు నేను ఆ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆడితో నడవాలి, ఆడితో మాట్లాడాలి. అసలు దేవునికి మనతో మాట్లాడకుండా ఉండలేకూడదండి. దేవుడు మనలో కొంచెం వెంటనే వచ్చేయాలి, మనతో అసలు వీళ్ళతో మాట్లాడాలరా బాబా, అలా ఉండాలి మన మనసు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హనోకు కూడా దేవుని మనసులోకి హనోకు కూడా తొందరగా వచ్చేసేవాడు అంట. పనులన్నీ ముగించేసుకొని, బాధ్యతలన్నీ ముగించేసుకొని, ఇంటినంతా చక్కపెట్టేసుకొని యేసు ప్రభుతో నడవటానికి వచ్చేసేవాడు అంట హనోకు కూడా. 300 సంవత్సరాలు ఆయన హనోకు, యేసయ్య హనోకు, యేసయ్య హనోకు. అబ్బా, వాక్యం చదువుతుంటే ఊహించుకుంటా, నేను ఇమాజినేషన్ చేసుకుంటా. ఆనందమా ఆనందమా ఆనందం, ఎంత సంతోషం. యేసు ప్రభు పరలోకంలో ఉండలేకపోవటం, హనోకు భూమి మీద నిలబడలేకపోవటం. బాబోయ్, ఎంత భలే ఉండింది ఆ సందర్భం. ఊహించుకుంటుంటేనే ఎంత థ్రిల్గా ఉంటే హృదయానికి. అబ్బా, రియల్గా చూస్తే ఎంత ఆనందం అండి. ఆలోచన చేద్దాం. హనోకు లెక్క కొంచెం పక్కన పెడితే నీ లెక్క ఏంటి? నీ లెక్క చిట్టా ఏంటి? ఒక్కొక్కల లెక్కలు తేలిస్తే పరువులు పోతాయి. ఎవ్వరికీ చెప్పొద్దు నీ లెక్క. జస్ట్ అలా పేపర్ తీసుకొని నోట్ చేసుకొని, తెలిసిన తర్వాత చింపేసి పడేసి ప్రయాసపడటానికి నీ మనస్సును 100కి 100 సిద్ధపరచుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. సౌలు గారండి ఇజ్రాయేల్ ప్రజల్ని పరిపాలించిన కాలం ఎంతండి? 40 సంవత్సరాలు. రాజుల గ్రంథాల్లో, దినవృత్తాంతాల గ్రంథాల్లో 2 సంవత్సరాలు మాత్రమే సౌలు పరిపాలన చేశాడని రాయబడి ఉంది. 38 సంవత్సరాలు ఏడకపోయింది. 40 సంవత్సరాలు అతడు ఇజ్రాయేలు ప్రజలకి రాజుగా ఉన్నాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలకి ఒక పెద్ద తలగా ఉన్న వ్యక్తి గురించి బైబిల్ ఏం చెప్తుంది, చరిత్ర ఏం చెప్తుందంటే 2 సంవత్సరాలు మాత్రమే సౌలు ఇజ్రాయేలు ప్రజల్ని పరిపాలించెను అని బైబిల్ చెప్తుంది, ఈ చరిత్ర చెప్తుంది. సౌలు అంటాడు, నేను 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే మీరేంటి 2 సంవత్సరాలు చేశాడు, 2 సంవత్సరాలు చేశానంటారేంటి అంటే లెక్క తేలింది అక్కడ. దేవుని భయము కలిగి, దేవుని అభిషేకం కలిగి ప్రజల్ని పరిపాలించిన కాలం 2 సంవత్సరాలు. ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా, ఇష్టానుసారంగా బ్రతికి పరిపాలన చేసిన సంవత్సరాలు 38. మీకు ఒక విషయం చెప్పనండి, మేము రాజుకు 40 సంవత్సరాలు చేసామండి. ఇప్పుడు గవర్నమెంట్ భాషలో చెప్పుకోవాలంటే 40 సంవత్సరాలు ఉద్యోగం చేసినోడికి 2 సంవత్సరాలు పేమెంటే ఇచ్చారట. 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే 2 సంవత్సరాలకి సరిపడా డబ్బులు ఇవ్వటం ఎంత మూర్ఖం, ఎంత బాధ. అంటే 2 సంవత్సరాల పాటు మాత్రమే దేవుని అభిషేకంతో పరిపాలన చేశాడు. దేవుని శక్తితో, దేవునికి లోబడి, దేవునికి విధేయుడై పరిపాలన చేశాడు. 38 సంవత్సరాలు ఇక ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా చేసుకున్నాడు పరిపాలన. దేవుడు అది లెక్కలోకి తీసుకురాలా. ఇప్పుడు నిన్ను అంటాడు, నేను బాప్తిజం తీసుకొని 40 సంవత్సరాలు అయింది, ఈ చర్చికి వచ్చి 50 సంవత్సరాలు అయింది అంటున్నావు కదా. నీ లిస్టు దేవుడు తీస్తే ఎన్ని సంవత్సరాలు బయటపడుతుందో నాకు తెలిసి 0 అవుతుందేమో ఒక్కొక్కరిది అనిపిస్తుంది నాకు. ఏదో బైబిల్ పట్టుకుని రావటం కనపడుతుంది, చర్చిలో కూర్చోవడం కనపడుతుంది, అయ్యగారికి అమ్మగారికి వందనాలు చెప్పేసి తలదించేసి ఒక విధేయతగా ఉన్నట్లుగా ఉండి వెళ్ళిపోవటం కనపడుతుంది. కానీ యేసు ప్రభు కనుక రేపు లెక్క తీస్తే సౌలులాగా తేలిపోద్దేమో. సౌలు కన్నా 2 సంవత్సరాలు కేటాయించాడు. 2 సంవత్సరాలు బాగానే చేసావులేరా, ఈ 38 సంవత్సరాలు నన్ను బట్టి నువ్వు పరిపాలన చేయలేదు, నా అభిషేకం నీ మీద లేదు, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు కాబట్టి 35 సంవత్సరాలు టాలీ చేయను 38 అన్నాడు. ఆయన ఏడ్చుకున్నాడు కూర్చొని. ఏం లాభం?
ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చి, ఇన్ని సంవత్సరాలు బాప్తిజం తీసుకొని, ఇన్ని సంవత్సరాలు దేవుని తెలుసుకొని, చివరికి నీ లెక్క కొంచెమైతే, నీ ప్రయాస కొంచెమైతే, నీకు దుఃఖం కొంచెమైతే, నీ భారం కొంచెమైతే ఏం ప్రయోజనం? ఎంతమందికి అర్థమవుతుంది రాత్రి మాటలు? సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే 2 సంవత్సరాలే టాలీ చేయబడింది. మందంతా రేపు దేవుడు లెక్క తీస్తాడు. ఆయన తీయక ముందే నీకు సిద్ధపడిన దేవుడు నా ద్వారా పంపించిన వాక్కు విడుదల చేస్తూ ఉన్నాడు. ఆయన లెక్క తీస్తే గనక హెచ్చు తగ్గులు వచ్చిందా మన పని అవుట్. కాబట్టి మనమే పరిశీలన చేసుకుందాం. మనకి ఎవ్వరూ చెప్పనక్కర్లేదు, మన భక్తి గురించి ఎవ్వరూ మాట్లాడనక్కర్లేదు, మన కుటుంబం గురించి ఎవరు వేలు పెట్టి చూపించనక్కర్లేదు. నీకు నువ్వే నిన్ను విమర్శించుకోవాలి, నీకు నువ్వే లెక్క వేసుకోవాలి, నీకు నీవే బుగ్గు పట్టుకోవాలి, నీకు నువ్వే పెన్ను పట్టుకోవాలి, నీకు నీవే లెక్కలు రాసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు, ఏ సంవత్సరం అప్పుడు నేను బాప్తిజం తీసుకున్నాను, ఇప్పుడు దాకా నేను ఎలా ఉన్నాను, మధ్యలో పడిపోయానా, లొంగిపోయినా, రాజీ పడిపోయినా, లోకానికి కానీ, దయ్యానికి కానీ, కర్ణ పిశాచులకు కానీ, శకున శక్తులకు కానీ లొంగిపోయానా, లోబడిపోయానా, బలహీనమైపోయినా, తగ్గిపోయినా, జారిపోయినా లెక్కేసుకొని మారు మనసు పొంది దేవుని సందుకు వచ్చి ఏడ్చి గుండెలో బాదుకున్న తప్పైంది ప్రభా, ఈ రోజు నుంచి మరలా స్టార్ట్ చేస్తాను, 0 దగ్గర నుంచి. నన్ను కనికరించు ప్రభా, నాపై నీ కనికర దయారసం పోయింది ప్రభా అని ఈ రాత్రి కన్నీరు కార్చి ప్రభుని అడగండి. దేవుడు బలమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఇప్పుడే మేలుకో, ఈ రాత్రే మేలుకో. ఇంకా వయసు ఉంది, ఇంకా బలం ఉంది, ఇంకా నువ్వు ప్రార్థన చేయగలవు, నువ్వు మోకరించగలవు, నువ్వు చర్చికి రాగలవు. వయసు దేవుని కృపను బట్టి ఉంది. మేలుకొని ప్రార్థనలు చేయడానికి, మోకరించడానికి, చేతునెత్తడానికి, ఉపవాసాలు ప్రకటించుకోవడానికి, మానకుండా ప్రతి క్రమానికి రావడానికి సిద్ధపడిపోండి. దేవునికి స్తోత్రం. మేలుకొని రాత్రి ప్రతి ఒక్కరు సర్వజనమ నా చేతులెత్తి దేవుని ప్రతినిధిగా మొక్కుతున్నాను. ప్రతి ఒక్కరు మేలుకోండి, రాత్రి నిద్ర నుంచి లేకండి. మందిరాలకు అప్పుడప్పుడు చాప్ సెంటర్లు పెట్టేవాళ్ళు, ఇక రేపు వారం నుంచి ప్రతి వారం రండి, ఎందుకంటే నీ లెక్క తక్కువ వచ్చింది, నీకు ఫిల్ఫిల్ చేసేసుకోవాలి, లెక్క పెరిగిపోతూ ఉండాలి. దేవుళ్ళు జీవించింది, మందిరానికి వచ్చింది, దైవజనుడు మాట ఇంటుంది, లోబడిపోతుంది, లొంగిపోతుంది, అప్పగించకుండా సమర్పించకుండా ఎక్కువైపోవాలి. అలా ఎక్కువైపోతే సార్వత్రిక సంఘాన్ని తీసుకోవడానికి ప్రియుడు రాబోతున్నాడు. కడభ్రూరం భోగబోతుంది, రెప్పపోటున సంఘం మార్పు చెందబోతుంది. ఆ గుంపులో మీరు ఉండాలని ప్రార్థన చేస్తున్నా. ఆ గుంపులో మన కుటుంబాలు ఉండాలి, మన దైవజనులు ఉండాలి, మన పిల్లలు ఉండాలి, భర్త ఉండాలి, మీరు ఉండాలి. మోషే మొదటి ప్రార్థన చేస్తున్నాడు, నాకు జ్ఞాన హృదయం ఇవ్వు. మోషే రెండో ప్రార్థన చేస్తున్నాడు, నా దినములు లెక్కించుకునేది కృప నేర్పండి. లెక్కేసుకోవడానికి నీ మనసును తిప్పండి. వాక్యానుసారంగా జీవించిన దినాలు ఎన్నో, ఒక్క మొక్క చాలండి. వాక్యానుసారంగా నేను జీవించిన దినాలు లెక్కేసుకో. నాకు తెలిసి అందరిది తక్కువే వస్తుంది, ఒక్కొక్కరిదైతే ఏముండదు, 0. ఒకళ్ళు వస్తారు, దైవజుడు కనపడకుండా పొలవలమని వెళ్ళిపోతారు, ఆమె అనగాలి అట్నుంచండి. మరి పెద్ద ప్రాజెక్టులు కదండి వాళ్ళవి, పెద్ద మరి ఎంప్లాయీస్ అండి. దైవజనుడి దగ్గరికి వచ్చి కనపడి ప్రైజులు చెప్పే టైం ఉండదండి కొంతమందికి, పొలవలమని. అర్థం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఇది ఒక దగ్గర కదా, అన్ని చర్చిలో ఉన్నదే. మీ హృదయము, మేము అక్కడ ప్రార్థన చేసుకుని వచ్చి, ఒక బ్రదర్ ఇంట్లో మమ్మల్ని పెడితే అక్కడ ప్రార్థన చేసుకుని వచ్చాను. ప్రజల హృదయాలు ఈ రాత్రి పొడవబడాలి ప్రభు. పేతురు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మేమేం చేయాలి మాకు చెప్పండి, మమ్మల్ని ఏం చేయమంటావు మాకు చెప్పుని. 3000 మంది బాప్తిజాలు పొందారు ఆ రాత్రి. ఆ కార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజలు మారాలి, ప్రజల్లో మార్పు కలగాలి. యవనస్తులు తమ జీవితాన్ని యేసయ్యకి అప్పగించుకోవాలి. అదే మా తాపత్రయం. మా సేవలో ఉన్న మెయిన్ పర్పస్, మెయిన్ టైట్లదే. గుడ్డోడికి కళ్ళు వచ్చినా రాకపోయినా పర్లేదు ప్రభు నా సేవలో. ఊచకాలోడు ఊచ చెయ్యోడు బాగైపోయి పరిగెత్తినా పరిగెత్తకపోయినా పర్లేదు ప్రభు. హృదయాలు మారిపోవాలి, వాళ్ళ చరిత్రలు మారిపోవాలి, వాళ్ళ ప్రాణాత్మ దేహాలు బలిపీఠం మీద పండబెట్టాలి నాయన.
నీకు సజీవ యాగంగా వాళ్ళు అప్పగించుకోవాలి. ఈ అద్భుతాలు అపోస్తుల కాలంలో జరిగినాయి. వాళ్ళు వాక్యం చెప్తే యేసు రక్తం విజయం 3,000 మంది బాప్తీజాలు తీసేసుకోవాలి. బాబోయ్, 3,000 మంది బాప్తీజాలంటే మాట్లాడండి, ఎంత టైం బట్టి ఉంటుందో పేతురు పాస్టర్ గారికి. అన్ని వేల మంది బాప్తీజాలకు రావటం నేను చూడాలని ప్రార్థన చేస్తాను. విలేకరులు అక్కడికి వెళ్ళాలా? టీవీలలో, ఎన్టీవీలో, ఎన్ని టీవీలో, అన్ని టీవీల్లో వచ్చేయాలా? ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది బాప్తిజాలు తీసుకోవటం ఇదే ఫస్ట్ టైం అని వార్తల్లో మేము వినాలి ప్రభా, న్యూస్లో మేము వినాలయ్యా. ఆ కార్యాలు జరగాలని నేను కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఆ కార్యం చేయబోతామన్నాడు. ఒకటే లెక్కేసుకో, లెక్క తక్కువ వస్తే ప్రిపేర్ అయిపో, సిద్ధపడిపో. ఏడవటానికి, మోకరించడానికి, మందిరానికి రావటానికి, సమర్పించుకోవడానికి, ప్రతిష్ఠించుకోవడానికి, ఉపవాసాలు ఉండటానికి, చేతులెత్తడానికి, అవసరమైతే అధికమైన తిండికి కత్తడ్డం పెట్టుకోవడానికి కూడా ప్రిపేర్ అయిపో. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 2 ప్రార్థనలు చెప్పాను నేను మోషే చేసింది. 1 జ్ఞాన, 2 దినాలు లెక్కేసుకునే కృప. స్తోత్రం. ఇక 3వ ప్రార్థన చూడండి, 13వ వచనంలో ఉంది. 3వ ప్రార్థన చేస్తామన్నాడు ఆయన 13వ వచనంలో. నీ సేవకులను చూచి సంతాపపడయ్యా. నాకు తెలిసి ప్రార్థన దేవుని భయభక్తులు ఉన్న సేవకులందరూ చేస్తున్నారేమో అనుకుంటా. చేస్తున్నారేమో కాదు, చేస్తారు. దేవుని భయం కలిగిన సేవకులు, నిద్రపోతున్న దేవునికి స్తోత్రం చెప్పండి. లేక దేవుని భయం కలిగిన సేవకులు, దేవుని చిత్తం కలిగి సేవ చేస్తున్న సేవకులు, దేవునికి అర్పించుకొని సేవ చేస్తున్న సేవకులు అందరూ ఈ ప్రార్థన చేస్తారు. స్తోత్రం, హల్లెలూయా. ఏం ప్రార్థన చేస్తున్నాడు? 3వ ప్రార్థన, నీ సేవకులను చూచి సంతాపపడు ప్రభువా, నీ సేవకుల మీద జాలి చూపు ప్రభువా, నీ సేవకుడైన నా మీద కనికరం చూపయ్యా. ఎందుకంటున్నాడు? మోషే గారిని చూసి దేవుడు సంతాపపడాలట. అరే రే రే పాపం అని అనాలంట. అరే రే బిడ్డ నొలిగిపో అని అనాలట. సేవకులు చూసి ఆ మాట నువ్వు అనయ్యా. ఆ కనికరం సేవకుల మీద కుమ్మరించంటే ఎందుకు తెలుసండి? ప్రజలు చూస్తే దేవుడు కోపం అవుతుంది. వాళ్ళ తిరుగుబాటు, వాళ్ళ నిర్లక్ష్యతను, దేవుడు నీతోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడ్డా? మీరే పరిశుద్ధులా? సర్వ సమాజంలో అందరూ పరిశుద్ధులే. తిండి లేకపోతే గోల, నీళ్లు లేకపోతే గోల, షెల్టర్ లేకపోతే గోల, నీళ్లు చేదుగా ఉంటే గోల, ప్రతిదానికి ఇది సప్పగా ఉంది, దీంట్లో ఉప్పు కారాలు లేవు, నైలు నది చేపలు ఎంత బాగున్నాయి, ఉల్లిపాయలు గుర్తొస్తున్నాయి, మసాలాలు గుర్తొస్తున్నాయి అంటే మరలా దేవుడికి ప్రార్థన చేసి ఉదయం కాల పూరేళ్ళని దింపి ఏంటిది అసలు మెంట్లొచ్చేస్తుంది ఏసైకి ప్రజలను చూస్తుంటే. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు మోషయ్యా, నీ దాసుని బట్టి అలా క్షమించయ్యా, నా మీద సంతాపడయ్యా. కొండ మీదకి వెళ్ళింది వాళ్ళ కోసమే. 40 రాత్రింపగలు దేవుడితో ముఖాముఖిగా ఎందుకు వెళ్ళాడు? అతడి స్వప్రయోజనాల కోసం కాదు, కింద వెయిట్ చేస్తున్న 20 లక్షల మంది కొరకు. కొట్టు గట్టిగా చెప్పట్ల. 20 లక్షల మంది కొరకు ఒక ప్రత్యక్షత తీసుకురావటానికి, ఒక అపరిమితమైన సూపర్ న్యాచురల్ పవర్ తీసుకురావడానికి పైకెక్కాడు. అదే అంటున్నాడు మోషే, నీ సేవకుడిని దీన దైవజనుడు ఉపవాసాలు చూడయ్యా, నలిగిపోతున్నాను, వేచారిపోతున్నానయ్యా, వాళ్ళ బట్టి కాదు నా మీద సంతాపపడాలని క్షమించు. దేవుని భయభక్తులు కలిగిన దైవజనులు ప్రార్థనలో పెడతారండి మీ గురించి. అందుకే మీ మీదకి దేవుని కోపం రాకుండా ఆగిపోతుంది, దేవుని శాపం మీ మీదకి రాకుండా ఆగిపోతుంది. స్తోత్ర. మీ సేవకులు ఏం ప్రార్థన చేస్తారు తెలుసా? వాళ్ళు రాకపోతే నా పేరు కూడా జీవగ్రంథంలో తీసేయ్. మహానుభావుడు అన్నాడండి, ఆ పనికి మనోళ్ళు రాకపోతే రాకపోతే నేను వచ్చేస్తానని వెళ్ళిపోతాను. నేనైతే మోషేమండి అలా కాదు, వాళ్ళు రారుగా నేనెందుకు, నాకు సుఖం ఉండదు పరలోకంలోకి వచ్చినా.
నాకు మనశ్శాంతి ఉండదు, వాళ్ళ పేర్లు తీసేసావు, నాది కూడా తుడిపోయి, నాది కూడా తీసేయి, నేను రానులే. అరే మోషే, నీ పేరు తీయకూడదురా, తప్పు చేసినోడు తీయాలి. మరి నువ్వు వింటలేదుగా, వాళ్ళు నా పెసలు, వాళ్ళు నా పెట్లు, నా కడుపును కనపోయినా ఇన్ని సంవత్సరాలు నడిపించా, నాకు ఇష్టం ఉంటుంది వాళ్ళు రాకుండా నా పేరు కూడా తుడిచి అంటే, అప్పుడు సర్లే నీ పేరు తొడపడం నాకు ఇష్టం లేదు కానీ వాళ్ళు కూడా క్షమించేసేయాలి. దేవునికి స్తోత్రం కలగనక. సావుకులు నీ కొరకు ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా మీద సంతాపపడు, నా మీద జాలి చూపించు. అదిగో వాళ్ళ కోసం మోకరించాడు సేవకుడు, మీకోసం చేతులెత్తేవాడు సేవకుడు, మీకోసం తిండి తిప్పులు మానేసేవాడు సేవకుడు, మీకోసం వారాలు ఉపవాసాలుండి మీకు ఆన్సర్ వచ్చిందాకా, కార్యం జరిగిందాకా చేసే వ్యక్తి దైవజనుడు. జ్ఞాపకం చేసుకుని ఆలోచించండి. ఈ రోజున దైవజనుడు కన్నీరే నిన్ను క్షమిస్తుందేమో, దైవజనుడు కన్నీరే నిన్ను ఇలాంటి స్థాయిలో నిలబెట్టిందేమో. దైవజనుడే ఏడకపోతే, దైవజనుడే మోకరించకపోతే, దైవజనుడే చేతులు ఎత్తకపోతే, దైవజనుడు ఎటువంటి ఉపవాస ప్రార్థనలు పెట్టకపోతే, దైవజనుడే ప్రయాసపడిపోతే ఆయన కోపానికి, శాపానికి, ఉగ్రతకి ఎంతమంది బలైపోయేవాళ్ళు. అర్థమవుతుందయ్యా అన్న వారు స్తోత్రం చెప్పండి. సేవకుడు అంటున్నాడు, సేవకుల మీద నువ్వు సంతాపపడు, సేవకుల మీద నీ కనికరం రానివ్వు. ప్రజలను చూస్తే నీకు కోపం వస్తుంది, వాళ్ళని కాదు మమ్మల్ని చూడయ్యా, మమ్మల్ని చూడయ్యా. వాళ్ళని చూడొద్దు, వాళ్ళని చూస్తే మీకు కోపం వచ్చింది. మమ్మల్ని చూడు, మమ్మల్ని బట్టి మా సంఘాన్ని క్షమించయ్యా, మమ్మల్ని బట్టి మా సంఘం పేర్లు అక్కడ రాయ్యా. నేను పోరాడుతున్నాను కదా, అది పిచ్చి మొహందని తెలియదులేయా, నేను చెప్పుకుంటాలే అని బాబోయ్ కింద మీద పడి దేవుడు పాదాలు పట్టుకొని గడ్డం పట్టుకొని బతివిలాడేశాడు మోషే ఒక దగ్గర. నీ సన్నిధి నేను రానంటాడు ఆయన, నువ్వు రావాల్సిందంటాడు ఈయన. అరే వాళ్ళు చేసే తిరుగుబాటుకి నీ సంపేతని రానంటాడు ఆయన. కాదయ్యా నువ్వు రాకపోతే వెళ్ళమయ్యా, నువ్వు రావాల్సిందే, నువ్వు కదలాల్సిందే. ఆయనే రానంటాడు. ఎలాగోలా బతివిలాడాడండి సేవకుడు అంటే అదేనండి. దేవునికి స్తోత్రం. సేవకులు అంటే మీరు అనుకుంటారు ఆయనకి ఏంటి అన్నంత ఈజీ కాదండి. ఆయనకి ఏంటి మీకు ఏం తెలుసండి? వారానికి ఒకసారి వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు, మీకు ఏం తెలుసు? పలానా సుబ్బమ్మ పేరు మీద ఎన్ని ఉపవాసాలు ఉంటున్నావు మీకు తెలుసా? పలానా ఎల్లమ్మ పేరు మీద ఎంత మోకరించి కన్నీరు కారుతున్నావు మీకు తెలుసా? తప్పించబడుతున్నారంటే నా దైవజనుడు ప్రార్థనని ఆలోచన రావాలండి. అరే నా దైవజనుడు ఉపవాస ప్రార్థనలు ప్రకటించాడు, ఉపవాస ప్రార్థనలు పెట్టాడు, నా దైవజనుడు నా కొరకు స్పెషల్ ఫోకస్ చేశాడు, నా కొరకు ప్రార్థన చేస్తున్నారు, అందుకే యాక్షన్ నుంచి తప్పించబడ్డాం, అందుకే పనుల నుంచి తప్పించబడ్డాం, అందుకే షాపు నుంచి తప్పించబడ్డాం, అందుకే ఇతర వాటి నుంచి తప్పించబడ్డాం నా మైండ్ మనకు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడవ ప్రార్థన చేస్తున్నాడు, సేవకుల మీద సంతాపపడని. ఇక నాలుగవ ప్రార్థన చూద్దాం, 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ జీవితంలో ఫలించలేని రాత్రులు ఎన్నో, ప్రయాసపడినా రూపాయి రాని రాత్రులు ఎన్నో, తెరచాప చిరిగిపోయిన రాత్రులు ఎన్నో, ఒడ్డుకి రాలేక మింగలేక కక్కలేక వచ్చిన రాత్రులు ఎన్నో. ఒక ఉదయం రమ్మంటున్నాడు మోషే, ఒక ఉదయాన్ని రప్పించయ్యా, ఆ ఉదయమును నీ కృపతో నింపయ్యా అని మాట్లాడుతా ఉన్నాడు. ఉదయమున నీ కృప మాకు కావాలి, ఉదయమున నీ కృపతో మమ్మల్ని నింపండి. మేము తెరచాప చిరిగిపోయిన రాత్రుల్లో ఉన్నాం, మేము ప్రయాసపడినా చిరిగిపోయిన సంచులో వేసినట్లే ఉంటుంది ప్రభు. ఈ రాత్రి బ్రతుకు కొట్టివేయబడాలి, ఈ శాపమైన బ్రతుకు కొట్టివేయబడాలి. ఇంక ఈ రాత్రుల్లో మేము ఎంతకాలం ఉండాలి, ఈ శాపములు ఎంతకాలం ఉండాలి, ఈ పాపములు ఎంతకాలం ఉండాలి? మాకు ఒక ఉదయం కావాలి, ఆ ఉదయం నీ కృపతో నింపబడాలి. ఒక ఉదయం రావాలి, ఒక ఉదయం రాబోతూ ఉంది సంగమా, నీ కొరకు ఒక ఉదయం రాబోతూ ఉంది. శాపములో ఉన్న సంగమా, పాపములో ఉన్న సంగమా, దరిద్రములో ఉన్న సంగమా, అష్ట దరిద్రాల కింద నలిగిపోతున్న సంగమా, నీ కొరకు ఒక ఉదయం రాబోతూ ఉంది. ఆ ఉదయమున దేవుని కృప నీ మీద కుమరించబడబో. Glory to God. Fire at the name of Jesus. మనకు ఒక ఉదయం రాబోతా ఉంది. పక్కన వాళ్ళకి చెప్పండి, మనకు ఒక ఉదయం రాబోతా ఉంది. చెయ్యిచ్చి చెప్పు, పక్కన అంత మాట్లాడవా, మంచిగా నవ్వుకుండా చెప్పు. మనకు ఒక ఉదయం రాబోతా ఉంది. వదలబాకు, చెయ్యి వదలబాకు. నాకెళ్ళి చూసి మనకు ఒక ఉదయం రాబోతా ఉందంట. ఆమెకెళ్ళి చూడు, సమాధాన పడాలి. బలారాధన తీసుకుంటున్నారు ప్రతి నెల. దేవునికి స్తోత్రం.
ఆమెకెళ్ళి చూడు, మనకు ఒక ఉదయం రాబోతా ఉంది. ఆ ఉదయం దేవుని కృపతో మనం నింపబడబోతుంది. ఆ ఉదయం దేవుని కృప మన మీదకి రాబోతా ఉంది. ఆ ఉదయం దేవుని కృప మన మీదకి రాబోతాం. హల్లెలూయా. ఇక రాత్రి పోబోతా ఉంది. శాతపడుచు బాగా ప్రాక్టీస్ చేశారు మీరు. శాతపడు ఇట్టేసి వస్తాడంటే వజీకరణ వేసేవాడు. మనకు ఒక ఉదయం రాబోతూ ఉందంటే లుయ్యానాలు గట్టిగా అంతే. ఎంతకాలం ఉంటామండి ఈ రాత్రిలో, ఎంతకాలం ఉంటామండి ఈ శాపంలో, ఎంతకాలం ఉంటామండి దరిద్రంలో, చాలిన బతుకు, అరకొర జీవితాలు. ఒక పూట బాగుంటే ఒక పూట బాగోని జీవితం, ఒక పూట నవ్వుతో ఒక పూట ఏడ్చే జీవితం. ఇక మనకొద్దు, మనకు ఒక ఉదయం కావాలి. ప్రార్థన చేయి, ఉదయం మన దేవుని కృప మన మీదకు వచ్చేస్తంతే. హల్లెలూయా. స్తోత్రం చెప్పు గట్టిగా. ఒక ఉదయం నీ కొరకు ఎదురు చూస్తా ఉంది. ఆమేన్. ఒక ఉదయం నీ కొరకు ఎదురు చూస్తా ఉంది. ఇది ఎవరు రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి ఉదయం ఒకళ్ళ జీవితంలో రాబోతా ఉంది. ఈ సంఘానికి ఉదయం రాబోతా ఉంది. ఈ కుటుంబాలకు ఉదయం రాబోతా ఉంది. భర్తలారా మీకు ఒక ఉదయం రాబోతా ఉంది. భార్యలారా మీకు ఒక ఉదయం రాబోతా ఉంది. యవనస్తులారా మీకు ఒక ఉదయం రాబోతా ఉంది. ఆ ఉదయం దేవుని కృప మిమ్మల్ని దర్శించబోతా ఉంది. దేవుని కృప మీ మీదకు దిగి రాబోతా ఉంది. ఆయన కృప నేను తృప్తిపరిచేస్తాడు. చాలామంది ప్రయాణం అయితే చేశారు కానీ కోరుకున్న రేవుకు చేరల. శిష్యులు పలపల ఒడ్డుకి వెళ్ళిపోదాం బయలుదేరితే మధ్యలో భూకంపం వచ్చే, మధ్యలో ఆ అలలు రేకెత్తి అలలకే తెరచాప చిరిగిపోయి కింద మీద పడిపోయి రక్షకుడో అని కేకలేసే పరిస్థితి. అది రాత్రి. రాత్రి ఉన్నంతకాలం ఏడుపు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, శాపం ఉంటుంది, దరిద్రం ఉంటుంది. నీ తల మీద శని దరిద్రాలు ఉన్నాయేమో. ఒక ఉదయం దేవుడు నీ కొరకు అపాయింట్ చేసి పెట్టాడు. ఇక మనం రాత్రిలో ఉండము. రాత్రి అంటే ఈ రాత్రి కాదు, శాపం అనే రాత్రి, పాపం అనే రాత్రి, రోగం అనే రాత్రి, కష్టపడిన చిరిగి సంచిలో వేస్తున్న రాత్రి, కోరుకున్న రేవుకు చేరలేని రాత్రి, చెరచాప చిరిగిపోయిన రాత్రి, ఎంత కష్టపడినా చెత్తే మిగిలిన రాత్రి పోబోతుంది. మనం తృప్తి పొందే కృప రాబోతుందట. మన మీద తృప్తి పొందే కృప రాబోతుందట. నువ్వు తృప్తి పొందుతావన్నాడు యేసయ్యా. ఆ ఉదయంకి స్తోత్రాలు ప్రభు. నేను చూస్తున్నాను మన నేత్రాలు తెరవబడి ఈ సంగమ మీద వేకువ ఉదయించబోతా ఉంటా. అష్ట దరిద్రాలు నాశనం అయిపోవటం ఆయన కృప మనల్ని బలపరిచి తృప్తిపరచబోతా ఉంది. ఇంకో విషయం చెప్పనా, ఇదే మ్యాటర్ని ఇంకొక రకంగా చెప్తా చూడండి. నువ్వు ఉదయాన్నే లెగాలి. ఎంతమంది తెల్లవారుజాము లెగుతారు? నిజంగా చెప్పండి, అబద్ధం చెప్తానండి. పేతురు పాస్టర్ వినండి అప్పుడు దించండి. పేతురు పాస్టర్ గారి దగ్గరికి అండి అననీయ సఫీరాలు వచ్చారండి. వచ్చి ఎంతకే అమ్మారా అండి, ఎంతకే అమ్మావన్నాడండి. పుట్టుక్కుని చచ్చిపోయాడు. వాళ్ళ భార్య వచ్చింది, ఏమ్మా మా భర్త చెప్పలేదు పాస్టర్ గారు, అంతే వచ్చినాయి అంది. ఇప్పుడే నీ భర్తని పాతేసిన పాదాలు ఇంకా ఆరలేదు, నువ్వు కూడా పుట్టుకు. అందుకే దైవజనుడి దగ్గర అబద్ధము, డాక్టర్ల దగ్గర అబద్ధము. మరి అది ప్రాణానికే ప్రమాదం. కాబట్టి తెల్లవారుజామున నేను లెగిసి ప్రార్థన చేసుకుంటానయ్య గారు అన్నోళ్ళు చేయి చూపించడం పూర్తి చెయ్యి. మిగతా భక్తులు వందనాలు. భక్తుల సమావేశం ఎక్కువ. అది మరి ఒక ప్రేక్షకుల మాది వస్తారు అంతేగా. అల్లెల్లు ఆమె గట్టి చెప్పకి వెళ్ళిపోతారు. మాకు కావాల్సింది అది ఒకటేగా. చూడండి, సరే వదిలే, పొద్దున్నే లెగిసి ప్రార్థన చేసుకో. ఆయన కృప నిన్ను తృప్తిపరిచేంతవరకు లేకబాక. ఉదయం ప్రార్థనలో నీకు తృప్తి వచ్చేయాలి. స్తోత్రం చెప్పండి. తృప్తి వచ్చి, ఎలాంటి తృప్తి అంటే ఇంక నువ్వు లెగిసి పనికి వెళ్తున్నా కూడా వేరే ఆలోచన రాని తృప్తి. సపోజు అమాయకమైన ఉదాహరణ ఒకటి చెప్తా, మీరు నవ్వుకున్న పర్లా. నువ్వు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఒక హోటల్ దగ్గర ఆగి ఏదో టిఫిన్ చేస్తున్నావు అనుకున్నావు రోజు. అది నీ కడుపులో నొప్పి వచ్చినా బాగోపోయినా మరి పరిస్థితి ఏదో బాగోక టిఫిన్ చేస్తున్నావు. వినండి, ఇది అమాయకమైంది, నువ్వు నవ్వుకున్నా పర్లేదన్నా. టిఫిన్ చేస్తావు, ప్రతిరోజు టిఫిన్ చేసి వెళ్ళిపోతావు ఉద్యోగానికి. ఈరోజు ఉదయాన్నే లెగిసి ప్రార్థన చేయి. హృదయం తృప్తి
తృప్తి పొందేదాకా ప్రార్థన చేయి. ఇంకా టిఫిన్ బండి దగ్గరికి వెళ్ళాం, డైరెక్ట్గా పనికి వెళ్ళిపోతాం. ఎందుకంటే తృప్తి పడిపోయావు. మీకు విషయం చెప్పనండి, నేను వాక్యం చెప్పిన తర్వాత ఒక్కోసారి నేను అన్నం తిన్నాను. ఎందుకంటారు? అన్నం వద్దు. అందరూ మీరేం పాస్టర్ గారు ఎట్టున్నారు, తినాలి, మీరు తినాలి పాస్టర్ గారు, తినాలి. ఏం తినాలి? ఆల్రెడీ వాక్యం చెప్పాం, తృప్తి ఇంటూ కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. ఆ ఫుడ్ ఏమి ఎక్కదు. మా చెల్లి ఒక రోజు అంటుంది తింటంటే, అన్నయ్య నువ్వు తినటానికి పొట్ల, నువ్వు మొన్న రీసెంట్ పోయిన నెల అంటుంది అమ్మాయి, బతకడానికి తింటున్నావు కదా, ఈ 4 మెతుకులు కూడా తినపోతే చచ్చిపోతామని తింటున్నావు కదా అంటే, భలే చెప్పావు చెల్లి అన్న. అమ్మాయి అట్ట కాదు, తినటానికే. కొంతమంది తిండి దేవుడికి తిండి భక్తులందరికీ వందనాలు, నన్ను ఏమనుకోబాక, నన్ను క్షమించును కాక ప్రభు. తిండి అంతే, దేవునికి స్తోత్రం. ఎక్కడ బండి కనపడ్డా నీ పేసి, ఎక్కడే నువ్వే ఆ తిండో నాకు అర్థం కాదు. ఏమండి యేసుప్రభు ఏమన్నాడు తెలుసండి? గొంతుకి కత్తడ్డం పెట్టుకోమన్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక్కోసారి యేసుప్రభు ఏమంటాడు, మీకు అనుభవాలు తెలియదు కాబట్టి మీరు నవ్వుకున్నా పర్లేదు, ఒకసారి నేను తినేస్తా ఉంటే సాలు రాపే అంటాడు యేసుప్రభు. బాబోయ్, ఇంకా తినాలని ఉంది యేసయ్య, వద్దాపే లెగిసిపోవాలి. ఏం చేస్తావు? తప్పదు మరి. ఇజ్రాయేల్ ప్రజలు బాగా పెట్టేసి మేఘం బయలుదేరిపోతుంది, చెవుల్లోంచి ముక్కుల్లోంచి వచ్చేస్తున్నాడు దేవునికి స్తోత్రం. ఒక్కొక్కడు లెగలేకపోతాడు, తినేసాడు బాగా తినేసి బంటలా తినేసి, ఓరు ఇదేం దేవుడు బాబు పెట్టి లెగిసిపోబట్టాడు, చచ్చిపోయారు. డామ్ మొత్తం చచ్చిపోయారు లెగన వాళ్ళందరూ. కొంతమందికి అండి తిండి లేక ఇట్టా బార సాపు, ఆడవాళ్ళు మళ్ళీ మగవాళ్ళు బారకు సాపుకొని గోడ కానుకొని ఏంటే లెగిస్తే తెత్తాలేని వెళ్ళా అని భర్త మీద గసిరేసి పిల్లల మీద గసిరేసి, అది మంచి పద్ధతి కాదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నవ్వుతానే ఇది సీరియస్ మాటగా తీసుకోవాలి, జోక్గా వదిలేయకూడదు. దేవునికి స్తోత్రం. తినిన వెంటనే లేగాలి, అప్పుడు బంధకం ఉండదు. దేవునికి మహిమ కలుగునగా. ఆ తీతాలే వెళ్ళండి అని ఫోన్ పట్టుకుని చాట భర్త ఫోన్ అది నొక్కుంటే ఎప్పుడో మళ్ళీ మీ భర్త బెడ్రూమ్లో జరుగుతే కానీ అప్పుడు లేగను. జ్ఞాపకం చేసుకునే ప్రియమైన విజయమా, ఉదయాన్నే లేకండి. ఈ రోజు నుంచి నీకు తృప్తి పొందేదాకా దేవుని అభిషేకం పొందుకో. ఉదయాన్నే లెగిచి అన్య భాషలు మాట్లాడగలిగిన వారు అన్య భాషలు మాట్లాడండి. స్తోత్రాలు చెప్పగలిగిన వారు స్తోత్రాలు చెప్పండి. చప్పట్లు కొడతా మోకరించి దేవా ప్రభు అని పిలిచి ప్రార్థన చేసుకొని, ఆయన కృప ఉదయాన్నే నిన్ను తృప్తి పరిచిందాకా లెగబాక దేవునికి వస్తాడు. అప్పుడు నీ బిడ్డలు నువ్వు నీ భర్త బయటికి వెళ్ళిన లోకమల్లా అంటించుకోకుండా ఇంటికి వస్తావు. నువ్వు ఇంకెట్టు ఎలా బుద్ధి కాదు. మీ పిల్లలకి చెప్పండి, వరే పొద్దున్నే లెగిసి దేవుని కృప నీ మీద తృప్తిగా వచ్చేంత వరకు ప్రార్థన చేయరంటే ఆడు తిన్న కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తాడు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడం. నేను చెప్తుంది యాదవుతుంది, అర్థమవుతుందా? చెప్తున్నాను. మనం వెళ్ళేది ఒక పనికి అయితే 100 పనులు చేసుకొస్తారు కొంతమంది. ఇప్పుడు ఒక పనే చేసుకొస్తాం, ఉదయాన్నే లెగిసి ప్రార్థన చేస్తే అంటున్నాను నేను. ఏ పనికి వెళ్తున్నామో ఆ పనే చూసుకొని ఇంటికి వస్తామంటున్నా. ఎందుకంటే హృదయం తృప్తి పొందింది కదా. ఇంకెక్కడికి వెళ్ళబుద్ధి కాదు, ఎవరితో కలబుద్ధి కాదు, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, లోకానుసారంగా బతకబుద్ధి కాదు. తృప్తి ఉదయాన్నే దేవుని కృప మనల్ని దర్శిస్తుంది కాబట్టి తిన్నగా మనం పని చేసుకుని మనం ఇంటికి వచ్చేస్తాం. అప్పుడు అట్లా బ్రతుకుతాము బంగారులాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శాపం అనే రాత్రిలోంచి, పాపం అనే రాత్రిలోంచి, దరిద్రం అనే రాత్రిలోంచి దేవుడు ఒక ఉదయాన్ని సంఘానికి ఇవ్వబోతా ఉన్నాడు. ఆ ఉదయాన్ని దేవుని కృప మనల్ని తృప్తిపరచబోతా ఉంది. రెండవది ఇదే మాట చెప్పాను, ఉదయాన్నే లెగిచి దేవుని కృప నిన్ను తృప్తిపరిచేంతవరకు లేకుండా ప్రార్థన చేయి. అప్పుడు లోక ఆశల చేత, లోక మలినాల చేత నింపబడకుండా, తడపబడకుండా, దాంట్లో పొర్లకుండా పరిశుద్ధంగా ఇంటికి వచ్చే కృప దేవుడిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు 5వ ప్రార్థన చూద్దాం. 15వ వచనం చదవండి. బాబోయ్, ఈ ప్రార్థన చేయడానికి దమ్ము ఉండాలండి. భక్తులు చూడాలి, ఇంటి దగ్గర చదవరు. నాకెళ్ళి చూడండి, కొంతమంది వాక్యం కూడా తీయలేదు, రాకడ వచ్చేది, ప్రభు రాకడ వచ్చేది. మా చర్చిలో ఉంటారు కొంతమంది, వాళ్ళు వాక్యం చదివేసి నేను వెళ్ళిపోతా ఉంటే తీరెట్టు తిప్పుతారు. అమ్మ రాకడ వస్తా తీపాకు చూడంటా నేను. నిజమంటే ఒకవేళ బైబిల్ తీసేటప్పుడు రిఫరెన్స్లు తీసి ప్రభు రాకడ వచ్చేద్దాం అనిపిస్తుంది నాకు వాళ్ళు తీసేపాటికి. కాబట్టి చెప్పంగా నా వైపు చూడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటున్నాడు మళ్ళీ చదువుతాను ఒకసారి. నీవు మమ్మల్ని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు శ్రమ పెట్టావో, మేము ఎన్ని సంవత్సరాలు కీడు అనుభవించామో
అన్ని సంవత్సరాలు మాకు సంతోషం కావాలా. ఏం ప్రార్థన చేస్తున్నాడండి మోషే? అయ్యా ఇన్ని సంవత్సరాలు కీడు, ఇన్ని సంవత్సరాలు దరిద్రం, ఇన్ని సంవత్సరాలు శాపం, ఇక నుంచి మేలయ్యా, ఇక నుంచి నా తృప్తి పరిచయ్యా, ఇక నుంచి బాగు చెయ్యయ్యా అనట్లా. నేను ఎన్ని సంవత్సరాలు కీడులో ఉన్నానో, ఎన్ని సంవత్సరాలు దరిద్రంలో ఉన్నానో, అన్ని సంవత్సరాలు సంతోషం కావాలి, అన్ని సంవత్సరాలు నాకు మాధుర్యం కావాలి, అన్ని సంవత్సరాలు నాకు అభిషేకం కావాలి, అన్ని సంవత్సరాల కృపణ కావాలి, అన్ని సంవత్సరాల కరిగిరం కావాలి. దమ్ముండాలి సార్ ఈ ప్రార్థన చేయడానికి. బాబోయ్, ఎట్టంటి ప్రార్థన భక్తుడు చేశాడు అంటే, సపోజ్ ఒకళ్ళు అంటారు నేను పుట్టిన దగ్గర నుంచి శాపం అయ్యగారు అంటారు ఒకళ్ళు. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు? పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు లెక్కేసుకుంటే అన్ని సంవత్సరాలు బ్లెస్సింగ్ వచ్చేయాలి ఇప్పుడు వాళ్ళ మీద. అది ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు నేను బాధపడ్డాను, ఎన్ని సంవత్సరాలు కీళ్ళలో ఉన్నానో, ఎన్ని సంవత్సరాలు నలిగిపోయానో, ఎన్ని సంవత్సరాలు బాధపడ్డానో, అన్ని సంవత్సరాల బ్లెస్సింగ్ నాకు కావాలి, అన్ని సంవత్సరాల ఆరోగ్యం నాకు కావాలి, అన్ని సంవత్సరాల కృప నాకు కావాలి, అన్ని సంవత్సరాల కనికరం నాకు కావాలి, నువ్వు ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజు నుంచి మీరు కూడా ప్రార్థన చేయండి. ఇస్తాడంటావా? మీ అనుమానం మండిపోవునుగాక. అనుమానం ఉండకూడదండి. దేవుని వాక్యం బయలుపడుతూ ఉండగా నమ్మాలి, విశ్వసించాలి, రిసీవ్ చేసుకోవాలి, పొందుకోవాలి, నింపబడాలి. స్తోత్ర. దేవుని వాక్యం ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరిపోతాయి. ఈరోజు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ప్రభువా, ఎన్ని సంవత్సరాలు శత్రువు కట్లలో నా బిడ్డలు, నా భర్త నేనున్నాను, ఎన్ని సంవత్సరాల ఆర్థిక పరిస్థితులు నేనున్నాను, ఎన్ని సంవత్సరాల పాపంలో నేను ఉన్నాను, ఎన్ని సంవత్సరాలు మూర్ఖత్వంగా నేను బతికాను, ఎన్ని సంవత్సరాలు శాపంలో మేము ఉన్నాము, ఎన్ని సంవత్సరాలు రోగంలో మేము ఉన్నాము, ఎన్ని సంవత్సరాలు అప్పులో మేము ఉన్నాము, ఎన్ని సంవత్సరాలు దీన దిశలో మేము ఉన్నాము. అన్ని సంవత్సరాలకి మాకు సరిపడ సంతోషం ఇవ్వండి ప్రభువా. ఇక నుంచి మన నోటి నిండా నవ్వుని ప్రభు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు మన పైకి అభిషేకాన్ని పంపబోతా ఉన్నాడు. నూతన కృప విడుదలవ్వబోతా ఉంది, నూతన శక్తి విడుదలవ్వబోతా ఉంది, ఫ్రెష్ అనాయింటింగ్ రాబోతా ఉంది, ఫ్రెష్ అనాయింటింగ్ రాబోతా ఉంది. ఆకాశం తెరవబడతా ఉంది, పరలోకం తెరవబడతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అడగండి ప్రభువుని. గట్టిగా చప్పట్లు కొట్టి పొందుకో, గట్టిగా చప్పట్లు పొందుకో, పొందుకో, పొందుకో. స్తోత్రాలు చెప్పండి, అన్య భాషలు మాట్లాడండి. ఆకాశం తెరవబడిపోయింది, పరలోకం తెరవబడిపోయింది. అడగండి, అడగండి, అడగండి. నాకు సంతోషం కావాలి, అభిషేకం కావాలి, అగ్ని కావాలి, కృప కావాలి, కనికరం కావాలి. ఇవ్వండి, పొందుకో సహోదరి. టచ్, టేక్ ఇట్, తీసుకో, టేక్ ఇట్, టేక్ ఇట్, టేక్ ఇట్. రిసీవ్ వర్డ్ ఆఫ్ గాడ్, రిసీవ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎంపథిక్ పవర్, సూపర్ నేచురల్ పవర్, సూపర్ నేచురల్ పవర్. పొందుకోవాలా? పొందుకోనేస్తున్నామా? పొందుకోనేస్తున్నామా? పొందుకో. రిసీవ్, రిసీవ్. ఎస్ ఎస్, పొందుకో, పొందుకో, పొందుకో. గట్టిగా, 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 గట్టిగా. అన్య భాష, అన్య భాష, అన్య భాష. పొందుకో. టేక్ దిస్, టేక్ దిస్ పవర్. ఎలాంటి టేక్ దిస్. ఉత్పదాల రబదలబ, శబదల రిబతురా, అల్పర శక్తల రబ. హే 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 హే. ఏ షల్బర, 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 షల్బర. Take this, take this, take this, take this, take this. Supernatural power, supernatural power. Rababababababababa. Shandala, Ramandala, Ramandala, Ramandala. Rikarabara. Shalbara, Turala, Ramandana. Thank you, Jesus. Oh, oh. Wonderful Holy Spirit, wonderful Holy Spirit. Thank you, thank you, thank you, Lord. Hallelujah. ఇక్కడ ఏదో జరగబోతా ఉంది రాత్రి, ఇక్కడ ఏదో జరగబోతా ఉంది. నీ కొరకు ఆకాశం తెరవబడిపోయింది, పరలోకం తెరవబడిపోయింది. అడిగిన వారికి సమృద్ధిగా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. అడిగిన వారు సమృద్ధిగా పొందుకోబోతా ఉన్నారు. రమణ షందల రసదనమ సిఖతల రబ. ఎన్ని సంవత్సరాలు బాధపడ్డావో, ఎన్ని సంవత్సరాలు నలిగిపోయావో, ఎన్ని సంవత్సరాలు శాపములో ఉన్నావో, ఎన్ని సంవత్సరాలు దరిద్రములో ఉన్నావో, అన్ని సంవత్సరాలకు సరిపడా దేవుడు గొప్ప కృప నీ మీదకు పంపుతా ఉన్నాడు, అభిషేకం పంపుతా ఉన్నాడు, అగ్నిని పంపుతా ఉన్నాడు.
హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎస్, ఎస్. స్పీక్ అవుట్, స్పీక్ అవుట్, స్పీక్ అవుట్. అన్య భాష, అన్య భాష, అన్య భాష, దేవదూతల భాష, పరలోక భాష. కమ్ 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 హోలీ స్పిరిట్, కమ్ హోలీ స్పిరిట్. వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్ హోలీ స్పిరిట్. నా వైపు చూడండి, నా వైపు చూడండి. లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ. నా దేవుడు ఒక మాట నీకు చెప్పమని చెప్తా ఉన్నాడు. నా దేవుడు ఒక మాట నీకు చెప్పమని చెప్తా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు శాపంలో ఉన్నావో, ఎన్ని సంవత్సరాలు ఏడుస్తూ ఉన్నావో. పిల్లలకు తెలియకుండా ఏడుస్తున్నావు, భర్తకు తెలియకుండా ఏడుస్తున్నావు, లోపల కుమిలిపోతున్నావు, లోపల వేదన చెందుతున్నావు, లోపల నలిగిపోతున్నావు. పరిచర్య చేస్తున్నావు కానీ నలిగిపోతున్నావు, భాషలు మాట్లాడుతున్నావు కానీ నలిగిపోతున్నావు, అదిగో దేవుని ఆత్మను పొందుతున్నావు కానీ నలిగిపోతున్నావు. తీరని లోటు కనపడతా ఉంది, తీరని లోటు కనపడతా ఉంది. అయితే నా దేవుని వాక్కి రాత్రి వద్దకు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు ఉందో లెక్కేసి మరి అన్ని సంవత్సరాలకి సరిపడ దీవెన ప్రభు ఇవ్వబోతా ఉన్నాడు, కుర్రప ఇవ్వబోతా ఉన్నాడు, ఆత్మను ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు మోషే గారు? ఎంత ఏడుస్తున్నారు, ఎంత నలిగిపోతున్నారు. చూడయ్యా, 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 నా బిడ్డల పరిస్థితి చూడయ్యా, నా భర్త పరిస్థితి చూడయ్యా, పరిస్థితి చూడయ్యా. మీకు విషయం చెప్పనా? ఇక్కడున్న సగానికి సగం మంది ప్లాస్టిక్ నవ్వుతూ బ్రతుకుతున్నారు. నవ్వు లేదు, సంతోషం లేదు. బాగున్నావక్క అంటే బాగున్నావక్క, శూన్యం కనపడుతుంది నీలో, తీరని లోటు కనపడుతుంది నీలో. ఎంత దాచుకున్న దాగలేని శూన్యం నాకు కనపడుతుంది రాత్రి. ఎంత దాచుకున్న శూన్యం కనపడుతుంది రాత్రి. శూన్యములో సృష్టిని చేసిన దేవుడు మాట్లాడుతున్నాడు రాత్రి. ఎంతమంది తల్లడిల్లిపోతున్నారు, భర్తలారా, భార్యలారా, పిల్లలారా. మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, వెళ్ళిపోతున్నావు, పని చేసుకుంటున్నావు, సుఖం లేదు, మనశ్శాంతి లేదు. పిల్లల ద్వారా కొంతమంది పడుతున్నారు, భర్త ద్వారా కొంతమంది పడుతున్నారు, ఆర్థిక సమస్యల ద్వారా కొంతమంది, పిల్లలు లేకుండా కొంతమంది, అప్పులైపోయి మరి కొంతమంది చిన్న చూపులు చూస్తూ ఉన్నారు. కొంతమంది జీవితాల్లో మీరు ఎప్పుడు నాశనం అయిపోవాలో చూస్తున్నారు శత్రువులు. మీరు నాశనం అయిపోతే చూడాలని ఉందంట వాళ్ళకి. మీరు జల ప్రళయంలో కొట్టుకొని పోతే చూడాలని ఉందంట. నా ప్రభునితో మాట్లాడుతున్నాడు సూటిగా, దేవుని ప్రతినిధిగా, దేవుని దాసునిగా ప్రవచిస్తున్నా. దిస్ ఈజ్ ప్రాఫిటిక్ వర్డ్. నేను ప్రవచన వ్యక్తిలా మాట్లాడుతున్నాను. బిడా, నువ్వు నమ్మగలిగితే, నువ్వు నమ్మితే, నిన్ను ఉబ్బికించడానికి మాటలు చెప్పట్లా. ఇది స్టేజ్ పర్ఫార్మెన్స్ కాదు, ఇది నిజం, ఇది వాస్తవం. ఎన్ని సంవత్సరాలు చీకట్లో ఉన్నావో, ఎంతమంది నేను ఎగతాలు చేసుకుంటూ వెళ్ళారో. అసలు ఒక్కొక్క బాధ చూడండి, ఒక్కొక్కరు బాధ చూడండి. అసలు కదిలిస్తే వచ్చేస్తుంది దుఃఖం, కదిలిస్తే వచ్చేస్తుంది దుఃఖం. బాబా, ముందుకెళ్ళలేకపోతున్నా, వాక్యం చెప్పలేకపోతున్నా మీ ఏడుపులు చూసి. స్పిరిట్, థ్యాంక్ యూ స్పిరిట్. ఖచ్చితంగా అన్ని సంవత్సరాలకి సరిపడా కృప దేవుడు మనకు దాచుంచాడమ్మా. ఏడవద్దు, నీ దుఃఖ దినాలు సమాప్తమైపోయే రోజు వచ్చేసింది. శత్రువుల ముందు భోజనం తినే రోజు వచ్చేసింది. నీ గిన్నె నిండి పర్లే రోజు వచ్చేసింది, వచ్చేసింది, వచ్చేసింది. లార్డ్ వచ్చేసింది. బాధపడవా, నీ కడుపులో ఉంది బాధ.
చేసింది ఆ రోజు. నువ్వు ఇంక ఏడవలసిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. అందరి ముందు నిన్ను ఊరేగిస్తాడు దేవుడు. అందరి ముందు నిన్ను ఎత్తుతాడు పోయి అంతే. మేము ఎన్నాళ్ళు నలిగిపోయాము, ఎన్నాళ్ళు ఇబ్బంది పొందాము, ఎన్నాళ్ళు ఏడ్చాము, అన్నాళ్ళు సంతోషం మాకు ఇవ్వయ్యా. ఇస్తాడు తల్లి, నేను ప్రేమిస్తున్నాడు యేసయ్య, ఇస్తాడు దేవుడు. ఎంతమంది నమ్మొచ్చున్నాడు? మీ కుడి హస్తం పైకెత్తే యేసయ్య స్తోత్రం అనండి. థ్యాంక్ యూ యేసయ్య అనండి. స్తోత్రం యేసయ్య అనండి. దేవుడు ఇస్తాడు, ఇస్తాడు, ఇస్తాడంతే, ఇస్తాడు. 26లో దేవుడు ఏదో చేయబోతా ఉన్నాడు. 26లో దేవుడు ఏదో చేయబోతా ఉన్నాడు. ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఈ ప్రాంగణంలోకి వచ్చి సంచరిస్తూ ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తుంది పరిశుద్ధాత్ముడే. మీ గుండె అంతరంగంలోకి వచ్చి మిమ్మల్ని దుఃఖపడేటట్టు చేసింది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు స్పర్శ అందరూ అనుభవిస్తున్నారు. ఖచ్చితంగా లెక్కేసి మరి ఒక్కటి కూడా పొల్లు పోకుండా లెక్కేసి మరి నీకు రావాల్సిన బ్లెస్సింగ్ ఇస్తాడు. నీకెందుకు? నువ్వు కింగుగా నిలబడు. ఏమన్నాడు? ఊరకనే నిలబడి ఉండండి వీరా, ఊరకనే నిలబడి ఉండండి. ఎల్ల సముద్రాలు పాయలైపోతే యెహోవా యుద్ధములు చేయబోతా. జస్ట్ నిలబడి. నేనేం చేయలేను, ఇంకా నువ్వేం చేయలేవని యేసయ్యకి కూడా తెలుసు. బలం పోయింది, శక్తి పోయింది, పోరాడి 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 ఏడ్చి ఏడ్చి ఓపిక సర్వనాశనం అయిపోయి. అందుకే ప్రభు అన్నాడు, నీ గురించి తెలుసు అన్నాడు, జస్ట్ నిలబడరా తల్లి, నిలబడరా తల్లి చాలు. యుద్ధోపకరణములు ధరించుకొని నిలబడరా చాలు. యుద్ధ కవచనాన్ని ధరించుకొని నిలబడరా నా సన్నిధిలో చాలు. నేను చూసుకుంటానండి. నీకు రావాల్సినంత నేను తెచ్చిస్తా, నీకు రావాల్సినంత నేను తెచ్చిస్తా. స్తోత్రం చెప్పండి. ఇక చివరి ప్రార్థన చూద్దాం. 16వ వచనంలో ఇక చివరి ప్రార్థన చేస్తా ఉన్నాడు. చాలు. నేను బ్రతిమలాడుతున్నాను మిమ్మల్ని అందరినీ. ఏమన్నా తెలుసండి, మీరందరూ ఒక ప్రార్థన చేయాలి మా కోసం, సేవకుల కోసం. ఏం చేస్తారు? నీ సేవకులకు నీ కార్యాలు చూపించండి. మీరు చేయాలి ప్రార్థన, మీరు చేయాలి ప్రార్థన. మాకు దేవుడు ఆయన చేసే కార్యాలు చెప్పాలి. హల్లెలూయా చెప్పాలని మీరు ప్రార్థన చేయాలి. ఉదయాన్నే లెగుస్తానని మాట ఇచ్చారు యేసయ్యకి. అయ్యా మా పాస్టర్ గారిని పేరు పెట్టి, పాస్టర్ గారి పేరు పెట్టి, అమ్మగారి పేరు పెట్టి నువ్వేం చేయబోతున్నావో మా దైవజనులకు చెప్పయ్యా, మా దైవజనురాలకు చెప్పయ్యా, తేటపరిచయ్యా. నువ్వు రేపేం చేస్తావో చెప్పయ్యా, ఎల్లుండి ఏం చేస్తావో చెప్పయ్యా, పలానా నెలలో ఏం చేస్తావో చెప్పయ్యా, నీ కార్యాలు చెప్పయ్యా. ఎంతమంది చేస్తారు? మాటిస్తారు. చేయండి, నా కోసం చేయండి, దైవజనుల కోసం చేయండి. అక్కడ అదే ప్రార్థన చేస్తున్నాడు, నీ సేవకులకు నీ కార్యాలు కనుపరచుము. చేస్తారు ఈ రోజు నుంచి. మాకు దేవుడు ఆయన కార్యాలు కనుపరిస్తే పని ఇంకా త్వరగా స్టార్ట్ అయిపోద్ది, పని తొందరగా జరిగిద్ది, లేట్ అవ్వదు. మీరు ఎందుకు ప్రార్థన చేయండి. నా మీద నీ ఉద్దేశం ఏంటో మా సేవకులకు చెప్పాయి, మా కుటుంబం మీద నీ ఒపీనియన్ ఏంటో మా సేవకులకు చెప్పు, నీ కార్యాలు మా సేవకులకు చెప్పని ప్రార్థన చేయాలి. ఫస్ట్ నుంచి వద్దాం, అయిపోయింది మెసేజ్. మొదటి ప్రార్థన చేయాలి, హృదయానికి జ్ఞానం కావాలని ప్రార్థన చేయాలి. రెండో ప్రార్థన చేయాలి, మా దినములు మేము లెక్కేసుకునే కృపనిమ్మని ప్రార్థన చేయాలి. మూడో ప్రార్థన, అది మీరు కాదు, మేము. మూడోది మాకు వదిలేసేయండి. మూడోది మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళని చూడబాకండి, వాళ్ళని చూస్తే కోపం వస్తుంది, నన్ను చూసి క్షమించాయని మేము చేస్తాం. ఓకేనా? ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి, హృదయానికి జ్ఞానం, దినములు లెక్క. నాలుగోది అది ఇక రాత్రి పోబోతుంది మన జీవితాల్లో. యాకోబుకి ఉదయం వచ్చినట్టు వచ్చేపోతుంది మనకి. స్తోత్రం, హల్లెలూయా. యాకోబుకి ఉదయం రాగానే ఆ శాపం ఉందా యాకోబు జీవితంలో? ఆ గుడ్డు చేకరు ఉందా? ఆ బాధలు ఉన్నాయా? అన్నయ్య కత్తెట్టుకు వచ్చేసే దాఖలాలు ఉన్నాయా? ఉదయాన్నే పేరు మారింది, అభిషేకం వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. ఇంకోటి చెప్పే దీంట్లోనే మళ్ళీ ఉదయాన్నే లెగిచి ప్రార్థన చేయాలి. ఏం పొందుకోవడానికి? కృప,
తృప్తిగా పొందుకోవడానికి ప్రార్థన చేయాలి. అప్పుడు బయటికి వెళ్ళినా సరే మరలా ఎలా వెళ్ళామో అలానే లోపలికి రాగలం. దేనికి కనెక్ట్ అవ్వలేం, దేనికి రాజీ పడలేం. ఎప్పుడు ఉదయాన్నే లేచి ఆయన కృప నీకు తృప్తి పొందేంత వరకు నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్తావో ఇక బయట తృప్తులు మనకి తృప్తి అనిపించదు. యేసయ్య కృప నేను ఫస్ట్ తృప్తిపరిచేయాలి. ఉదయం అక్కడ బయట లోకాశల్లో పడిపోవు, లోక చూపుల్లో పడిపోవు, లోక ఆలోచనలు పడిపోవు. ఎలా వెళ్ళావో అలా వచ్చేస్తావు. ఇక చివరిగానా కాదు, ఐదోది అది ఎన్ని సంవత్సరాలు నలిగిపోయావో, ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నావో అన్ని సంవత్సరాలకి సరిపడా దేవుడు గిఫ్ట్ ప్యాక్ చేసి ఉన్నాడు. ఏమండి నాకు తెలియక అడుగుతున్నా, ఆశీర్వాదాలు ఎవరికి? నీకా యేసయ్యకా? నీకే యేసయ్యకా? ఇప్పుడు ఒక అక్క ఈ బట్టలు కొనింది, ఈ బట్టలు అక్క వేసుకోగలదా? కొనింది కాబట్టే ఎంత రాత్రి అయినా తీసుకొచ్చి ఇచ్చింది. ఆమెకు యూజ్ అవుతే ఇచ్చేదా? ఆమెకి ఏమన్నా ఇది ఉపయోగపడితే నాకు ఇచ్చేదా? ఇవ్వదు కదా. ఇది నా కోసమే కొనింది కదా, ఇది నా కోసమే ఇచ్చింది కదా. చెప్పరేంటండి కదా. నీ కోసం ఆశీర్వాదాలు గిఫ్ట్ ప్యాక్ అయి ఉన్నాయి. యేసు ప్రభు ఏం చేసుకోడు, అవి మన కోసమే, నీ కోసమే తయారు చేశాడు. ఆయన కోసం ఏమి తయారు చేసుకోలేదు, గిఫ్ట్ ప్యాక్ అయి ఉన్నాయి. ఒక్కసారి గిఫ్ట్ ఓపెన్ చేసి చప్పట్లు కొట్టి నీ మీద పూసేయడం అంతే. ఏం లేదు, అన్నీ మనకే. నీ కన్నీరు గుడ్డిలో ఉంది, ఎన్ని సంవత్సరాలు ఏడ్చావో ఉంది, ఎంతకాలం ఏడ్చావో ఉంది. ఈ రాత్రి దేవుడు కొలబద్దతో కొలుస్తున్నాడు, అంత బ్లెస్సింగ్ వచ్చేస్తుంది. ఇక 6వ మాట చివరిగా సేవకుల కోసం ప్రార్థన చేయాలి. ఏమని? నీ కార్యాలు తెలపండి, నీ మార్గాలు తెలపండి, నీ మనస్సు తెలపండి, నీ అద్భుతాలు తెలియచేయండి అని సేవకుల కోసం ప్రార్థన చేయాలి. ఎంతమంది ఇలా ప్రార్థన చేస్తారు? 6 మాటలు రోజు ప్రార్థన చేసేవాళ్ళని మీరందరూ ఆ ప్రార్థనని మాటలు వాడండి. దేవునికి స్తోత్రం. ఈ 6 మాటలు వాడాలి మీరు. ఒకటి మాకన్నాను కదా, 5 మాటలు వాడాలి. హృదయ జ్ఞానం, దినాలు లెక్క, ఉదయం కృప, ఎన్ని సంవత్సరాలు అలిగి అన్ని సంవత్సరాలు బ్లెస్సింగ్, సేవకులు కార్యాలు చూపి. 5 మీరు చేయాల్సిందే తప్పనిసరిగా. ప్రతి రోజు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ మాటలు పెట్టాలి. అందుకే ఈరోజు మెసేజ్ టైటిల్ ఏంటి? చేస్తే అది. అమ్మగారు మోషేలాగా అన్నారు, దేవునికి స్తోత్రం. పెట్టుకో టైటిల్, పర్లేదు. చేస్తే ఇలా చేయి ప్రార్థన, అంతే. నెంబర్ 1 ప్రార్థన చేశాడు మోషే గారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ ప్రార్థనని మనకు బయలుపరిచాడు. ఫస్ట్ మాట హృదయానికి జ్ఞానం, 2వది, 3వది హృదయం తృప్తి, 4వది ఎన్ని సంవత్సరాలు శ్రమ పడ్డావు అన్ని సంవత్సరాలు ఆశీర్వాదం, 5వది అబ్బా తృప్తిగా ఉంది. ఇప్పుడు నాకు భోజనం పెట్టేసా, కడుపు నిండిందా, హ్యాపీగా పొద్దున్న వెళ్ళిపోతా విజయవాడ. లేకపోతే క్యారేజ్ ఎక్కడ పెట్టాలో తెలియక బయ్యో అవడం తినేస్తాడు ఎవరైనా. బాబో ఆ పిల్లలకు పెట్టేయాలి, వాళ్ళకి పెట్టేయాలి ప్రభు. పెట్టేశాను. ఇక నాది ఏమీ లేదు, శుభ్రంగా పెరుగన్నంతో సహా పెట్టేశాను మీకు. ఇక మీ పని అరిగించుకోవాలి, అరాయించుకోవాలి, నెమర్ర వేసుకోవాలి, ధ్యానం చేయాలి, దాని కొరకు పాటలు పడాలి. మన ఫ్యామిలీస్లో బలమైన కార్యాలు మనం చూడాలి. మన సంఘములో దైవ సేవకుల పట్ల, దైవ సేవకురాల పట్ల, సంఘం కుటుంబాల పట్ల, వ్యక్తిగత జీవితాల పట్ల, సంఘం అభివృద్ధి పట్ల మన బలమైన కార్యాలు చూచుదముగాక. ప్రైజ్ ది లార్డ్. వాక్యం దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వాదించునుగాక. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ఫిలిప్ పాస్టర్ గారికి, కిరణ్ పాల్ పాస్టర్ గారికి, అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్.